जी दंडवत प्रणाम। Yes. हरे So, कृष्ण माता जी, दंडवत प्रणाम। Dandavat. हरे माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्णा। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। దండవత్ ప్రణామం. ఇంకా మెల్లిమెల్లిగా వస్తున్నారు అందరూ. ఒక్కోసారి నాకు అనిపిస్తుందంటే 11 బదులు 11:30 పెడితే ఎలా ఉంటుందని. 11:30 అంటే 12కి వస్తారేమో మరి. సో వి విల్ కంటిన్యూ ఎట్లయితే అట్లా. ఏం చేస్తాం. థ్యాంక్ యూ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు. ఓకే అమ్మా. హరే చాలా కృష్ణ బాగా మాత. నచ్చింది. నేనెవరిని హరే కృష్ణ మాత. జపం చేసే అదృష్టం ఉండాలి అందరికి. రోజు చేస్తా ఉంటే మీకే కృష్ణుడు అవును నాట్యం మాతాజీ, చేయాలి చేయాలన్నట్టు ఉత్సాహం వస్తుంది మాతాజీ. ఆ టైం లోపల త్వరగా పని ముగించుకొని చేయాలన్నట్టుగా ఉంది. అయితే కృష్ణుడు చేస్తూ చేస్తూ ఉంటే నాలుక మీద నాట్యం చేస్తాడంట. అంటే అంత ఫాస్ట్గా మనం చేయగలుగుతాం. మంచిగా చక్కగా ఉచ్చారణాన్ని కరెక్ట్గా వస్తాయి. అప్పుడు కృష్ణుడికి ఇష్టం అనమాట. ఏమో నా పేరు పలుకుతున్నారు ఎవరు అని తొంగి చూస్తున్నారు. అది అదే Yes, మాతాజీ. రైట్. ప్రేమతోని వెలిసినప్పుడు ఎవరైనా ఉత్సాహంగా ఉంటారు కదా మాతాజీ. అవును. మరి మీకు ఇంత ఇష్టపడతారు. ఉత్సాహంగా ఉన్నప్పుడు కృష్ణ ఎక్కువ ఇష్టపడాలి. హరే Yes, కృష్ణ. ma'am. ఓకే, ప్రేయర్స్ చేద్దాము. అండ్ ఈ శ్లోక చాలా మంచి శ్లోకము. ఎండింగ్ ఆఫ్ 11th చాప్టర్. విశ్వరూపంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి, మనం ఏం నేర్చుకోవాలి అవన్నీ చూద్దాం. ఓకే. మై హంబుల్ obeisances to all my gurus and Siksha gurus, Mataji's and Prabhuji's Dandavat Pranam. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्यनिसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चित्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चित्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय चित्र जय गौरी भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जगन्नाथ स्वामी आचार्य पदाय नित्य कृपा प्रदाय गौरवंद नामोदय नगरग्रामधारिणे नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय श्रीमते भक्तिवेदांत स्वामी नमस्ते सरस्वती मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. హరే కృష్ణ. శ్రీ రాధే 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 రాధే. మీరందరూ చెప్పండి. నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం
నరం చైవ చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతి సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యభాగవత సేవయా నిత్య భాగవత భగవత సేవయా సేవయా భగవత్ అత్యుత్తమ శ్లోకే భగవత్ అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి భక్తిర్భవతి నైష్టికీ నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ దేవకీ నందనాయ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం శ్రవణం శ్రవణం కీర్తనం కీర్తనం విస్మరణం పాదసేవనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం సఖ్యమాత్మనివేదనం Prabhuji, thank you all very much for joining on time. And ఇది మీకు ఎన్ని పనులున్నా వదులుకొని ఈ క్లాస్కి వచ్చారు, ధన్యవాదాలు. అండ్ ఏదో చెప్పాలనుకున్నాను. ఓకే, వి విల్ స్టార్ట్ ద శ్లోక. అది మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సో మనం 11.55. సో 11.54 శ్రీదేవి అంగారం మాతాజీ చెప్పారు. ఆవిడ చాలా క్లియర్గా అంతా మనకి ఎటువంటి భక్తి చేయాలి ఏంటి అవన్నీ అందులో చెప్పారనమాట. కృష్ణ పరమాత్ముడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా చెప్పినట్లు అట్లా అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ ఒక 5 పదాలు మెయిన్గా తీసుకున్నారనమాట. ఏంటి ఆ 5 పదాలు అనేది మనం శ్లోకం చదివితే మనకి నెమ్మదిగా అర్థమవుతుంది. సో ఈ 5 విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే భగవంతుడి దగ్గర చేరుకోవడం చాలా ఈజీ. మన యొక్క గోల్ అండ్ అంబిషన్ ఏంటి అని అంటే భగవద్ధామానికి చేరుకోవడం అన్నమాట. సో కృష్ణ కాన్షియస్ మూమెంట్ ఒక ఏమే అది. ఏంటి అంటే మనం ఎన్నో జన్మలు 86 లక్షల జన్మలు ఎత్తున్నాం. అన్ని జన్మల్లో కూడా ఇవే చేస్తా ఉన్నాము. ఏంటి అవి 4 చేసేది? హరే కృష్ణ. ఆహార నిద్ర, ఓకే, ఆహారం కోసం వెతుకులాడము, నిద్ర అలసట అనిపించి నిద్ర, లేజినెస్, ఆ తర్వాత మైథున భోగం అనుభవించడము, ఆ తర్వాత భయం, ఎవరు ఏం చేస్తారో అనేది భయం. ఈ 4 దొర్లుకొని ఎన్నో జన్మలు ఎత్తున్నాం. ఈ మానవ జన్మ మీకు ఇచ్చింది భగవంత్ ధామానికి చేరుకోవడానికి. సో ఈ జన్మ అయినా మీరు వేస్ట్ చేయకుండా, ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా నారాయణ్ని తలుచుకొని కృష్ణుడిని యొక్క ఏంటి అని తెలుసుకొని ఈ జన్మాలన్నీ ఉన్నవా లేవా అని మనకి వేదాలు ఉన్నాయని అవన్నీ కనుక్కొని భక్తి చేసుకోవడం చాలా శ్రేయస్కరము అని చెప్తున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇందులో దొర్లుకుంటూ ఉంటాం. ఇంకో జన్మ మనం ఎత్తినా సరే మళ్ళీ అవి తప్పవు. ఏంటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. సో ఈ జన్మములో కష్టం ఉంది, మృత్యువులో కష్టం ఉంది, జర అంటే ముసలితనంలో కష్టం ఉంది, వ్యాధులైతే తప్పకుండా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో ఇవన్నీ తప్పించుకోవాలనంటే మనము భగవద్ధామానికి చేరాలి. సో భగవద్ధామానికి చేరాలి, భగవంతుడిని ఎలా పూజించాలి అని ఎప్పుడైతే అర్జునుడు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్, అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. వీళ్ళందరూ నా వాళ్లే కదా, వీళ్ళనే ఇలా చంపుదు నేను అని. అది కాకుండా మళ్ళీ బివిల్డర్డ్ అని అంటారు, అంటే భయపడిపోయాడు. గాంధీవమే చేతిలోంచి జారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అని తెలియకుండా ఉన్నప్పుడు ఇప్పుడు అర్జున్ని బాగా ట్రైన్ చేశారనమాట. ద్రోణాచార్యులు కానీ, ఇవి పాండవులు కానీ, శ్రీకృష్ణుడు కానీ అందరూ కలిసి అర్జునుడి మీద ఇంత హోప్ పెట్టుకున్నప్పుడు ఆ లీడర్ అనే అతనే పడిపోతే
అప్పుడు పరిస్థితి ఏంటి? అతన్ని నిలబెట్టింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఎప్పుడైతే కూలబడిపోయాడో కృష్ణ పరమాత్ముడు అన్నాడనమాట, లేదు లేదు, ఇవన్నీ ఇలా ఉంటాయి, ఈ ఒక జన్మ అంటూ ఎత్తామంటే ఇవన్నీ పూర్వంలో మన ఇద్దరం ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాం, కానీ నీకు గుర్తులేవు, నాకు అన్నీ గుర్తున్నాయి అని పూర్వకాలంలోనే నేను ఎప్పుడో చెప్పాను ఈ భగవద్గీత మనుకి, సూర్యుడికి చెప్పాను. అక్కడి నుండి వీళ్ళకి వేరే వాళ్ళ వంశం అంతా వస్తూ వస్తూ నెమ్మదిగా అందరూ మర్చిపోయారు. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పాడు. సో ఈ ఘట్టం నేను ఎందుకు చెప్తున్నాను అంటే విశ్వరూపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట భగవద్గీతలో. ఇంకా మనం ఎన్నో క్వశ్చన్స్ ఎవరెవరినో ఏదో అడుగుతూ ఉంటాం కదా, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే జాతకాలు చూపించుకుంటాము, తర్వాత ఈ గుళ్ళకి వెళ్ళండి, ఆ వ్రతాలు చేయండి అని చెప్తే ఈ కష్టాల్లో మనం ఇటువంటి ఎన్నో చేస్తూనే ఉంటాం. అయినా కానీ ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకి పెద్దగా రాదు. అది మనం అనుకున్నది జరిగినప్పుడు జరుగుతుంది, ఆ వారం ఆ కోరిక తీరగానే ఇంకో కోరిక వస్తుంది. సో ఇది ఏంటి అంటే కంటిన్యూయేషన్ ప్రాసెస్. సో అర్జునుడికి కూడా కృష్ణ పరమాత్ముడు ఎంత చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ డౌట్లు వస్తున్నాయి. విశ్వరూపం చూపించిన తర్వాత కూడా నెక్స్ట్ అధ్యాయంకి మనం వెళ్తే 15వ దాంట్లో కూడా ఇంకా డౌట్ వస్తుంది అనమాట. అప్పుడు భగవంతుడు ఏంటి భక్తి యోగా ఏంటి, ఎట్లా చేయాలి అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడు, నేను చక్కగా భక్తి చేసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు బాబోయ్ అని అంటాడు అనమాట. సో అలా అది మానవ జన్మ. సో అయినా కానీ ఈ కలియుగంలో మనం ఎలా బయటపడాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇందులో 5 వివరాలు చాలా క్లియర్గా ఇచ్చారు. 5 మనం చేసినట్లయితే, కొందరు చేస్తున్నారు కూడా, అప్పుడు మనకి ఈ ధామ్కి వెళ్ళే ఛాన్స్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. సో మనం శ్లోకం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే మత్ కర్మాకృత్ మత్ పరమా మద్భక్త సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యః సహ మాం ఏతి పాండవ అనేది ఉన్నదన్నమాట ఇక్కడ ఈ పదాలు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పదాలు ఏంటంటే మత్ కర్మ కృత్ ఫస్ట్ది, సెకండ్ది ఏంటంటే మత్ పరమ, ఆ తర్వాత మద్భక్త, ఆ తర్వాత సంగవర్జిత, తర్వాత నిర్వైర. ఇవి అండర్లైన్ చేసుకుంటే చేసుకోండి, మీ దగ్గర బుక్ ఉంటే. ఈ 5 ఇంపార్టెంట్ వాటి మీదే మనము కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక్కసారి మళ్ళీ శ్లోకం చదువుదాం. మత్ కర్మ కృతన్ మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర్వ సర్వభూతేషు యః మామేతి పాండవ. మత్ కర్మ కృతన్ మత్ పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. అది శ్లోకం. సో ఎవరైనా ఇద్దరు మాత్రమే హ్యాండ్ రేస్ చేసి చదవడానికి ప్రయత్నించండి. మనీషా మాతాజీ, ఆ ఇద్దరు ఎవరు హ్యాండ్ రేస్ చేశారో వాళ్ళతో చదివించడానికి ప్రయత్నించండి. ఎస్ మాతాజీ. ఫస్ట్ సరిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జితః రైట్. నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. హరి బోల్. నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు కూడా ఫాస్ట్ గా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మత్కర్మ కృత్న కృన్మ మాతాజీ. మత్కర్మ కృన్మన్ పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైదస్య ద్వభూతేషు యస్స మామేతి పాండవ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, థ్యాంక్ యూ.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్కి వెళ్దాం. ఈ భాష్యం పెద్దగా ఉంది కాబట్టి మనం కొంచెం త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే జగన్నాథ్ కథ వినొచ్చు, లేకపోతే అది చెప్పలేము. హరే కృష్ణ. సో మత్ కర్మ కృత్ అంటే నా కర్మ చేయుటలో నెలకొనిన వాడు. నా కర్మ అంటే ఏంటి? భగవంతుడి యొక్క పనులు చేయటం అన్నమాట. భగవంతుడి యొక్క పనులు ఏమేం చేయాలో అవి. సో మత్ పరమః అంటే నన్నే పరమగతిగా భావించువాడు. అంటే మనం ఎప్పుడు కృష్ణ కర్మలు చేయడమే. అంటే కృష్ణుడికి పనులు చేయడం అంటే ఏముంటాయి? భక్తి పనులే అన్నమాట. సో అవి చేస్తూ అవి ఏంటి అని డీటెయిల్స్ మనం చూద్దాం. సో నెక్స్ట్ నన్నే పరమగతిగా భావించు అంటే మొత్తానికి నేనే అన్నమాట. వాళ్ళు ఆలోచించేది కృష్ణుడి గురించే. తర్వాత మద్భక్త నా భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు. సో ఎప్పుడు నా గురించి ఆలోచించేవాడు, నా పనులే చేసేవాడు, నా అవసరం కొద్దీ నా కర్మలే చేసే అతను నా గురించే ఆలోచించి నా సేవలో పాల్గొనేవాడు. సంగవర్జిత అంటే కామ్య కర్మలు మరియు మనోకల్పనల కాలుష్యం నుండి విడివడిన వాడు. మనోకల్పన కాలుష్యములు అనంటే ఇప్పుడు మనం సింపుల్గా అనమాట, రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో భౌతికము, ఒకటేమో ఆధ్యాత్మికము. మనకి భౌతికం కావాలనిపించింది అనుకోండి, కల్మషం లేదు. ఆధ్యాత్మికమే కావాలనిపించింది అంటే ఇంకా కొంచెం కల్మషం మనలో ఉంది. దాని నుండి విముక్త అయిన వాడే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాడు అని అంటే సింపుల్గా చెప్పాలంటే భౌతికమైన వాటి మీద కోరికలు నశించడము అనేది అర్థం వస్తుంది ఇక్కడ. నిర్వైర్య అంటే శత్రువులు లేనివాడు. సో ఇక్కడ మనకి ఎటువంటి శత్రువులు మనకి లేరు అని మనం అనుకోవాలి. ఎవరైనా మనకు కొడితే తిట్టినా ఏం చేసినా కానీ సరే, ఇంకా ఏ జన్మలోనో మనం ఏదో చేసి ఉంటాం అతనికి, లేకపోతే అలా ఎందుకు బిహేవ్ చేస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు, నాతోనే ఎందుకు ఇట్లా ఉన్నాడు అని అంటే అది మన పూర్వ కర్మ ఫలితం అనుకొని వాళ్ళని కూడా వదిలేసి, ఒకవేళ వాళ్ళదే తప్పు ఉంటే క్షమించాలన్నమాట. క్షమాగుణం అనేది ఉండాలి, కలుపుకొని వెళ్ళిపోవాలన్నమాట ప్రతి ఒక్కరిని కూడా. సో అటువంటి వాడు శత్రువులు లేనివాడు అని అంటారు. సర్వభూతేషు అంటే సర్వజీవులలో, అన్ని జీవులలో ఏ శత్రుత్వం పెట్టుకొని వాడు. యహ అంటే ఎవడు, సహ అంటే వాడు, మాం అంటే నన్ను, ఏతి అంటే చేరుకొనును, పాండవ అంటే పాండు కుమార అని అర్థం అన్నమాట. సో ఇలా చెప్తున్నాడు. ఏంటి అంటే అనువాదంలో, ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని అందువాడును, కామ్యకర్మలు మనోకల్పనలనేది కల్మషముల నుండి విముక్తుడైన వాడును, నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి నా కొరకై కర్మను నరించువాడును, సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగి ఉండువాడును అగు మానవుడు నన్నే తప్పక చేరును. ఇక్కడ అనువాదంలో ఏమిచ్చారనంటే సర్వజీవుల ఎడ మిత్రత్వము అంటే మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్లో ఏం చూసాం? నిర్వైర్య అంటే రహ అని ఉంది ఇక్కడ. సో అది ఏంటి? శత్రువులు లేని వాళ్ళు. శత్రువులు లేదు అంటే దాని శత్రువుకి ఆపోజిట్ మిత్రు. సో మిత్రత్వము కలిగి ఉండేవాడు, అందరినీ కూడా స్నేహంగా ఉండేవాడు. అటువంటి మానవుడు నన్ను తప్పగా చేరుకుంటాడు అని చెప్తున్నారన్నమాట. సో ఇప్పుడు మనము భాష్యంలోకి వెళ్దాము. భాష్యం ఏముంది, ఏం చెప్తున్నారు అనేది మనము చూద్దాం. ఈ భాష్యంలోకి వెళ్ళినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక్కొక్క వర్డ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, మత్ కర్మ కృత్ ఫస్ట్ అన్నమాట. సో దాని గురించి మనము తెలుసుకుందాం. హరే కృష్ణ. నాగలీలా మాతాజీ, లక్ష్మీదేవి మాతాజీ, జయశ్రీ మాతాజీ వీళ్ళు శ్లోకాలు చదవడానిక? మీ దగ్గర పుస్తకం చదవండి, నేను కొంచెం ఇది తీసుకునే వరకు. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి మీ దగ్గర. మత్ కర్మ కృన్ మత్ పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ.
థ్యాంక్ యూ బోల్ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి నెక్స్ట్ మీరు. ఏం లేదు, నేను కొంచెం నా నోట్స్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ లక్ష్మీదేవి మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. మత్కర్మ కృత్ మత్పరామో మద్భక్త సంగ వర్జిత నిర్దైర్వర సర్వభూతేషు యశమా మేతి పాండవ. నెక్స్ట్ సుభద్ర మాతాజీ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవః. హరి బోల్ మాతాజీ. హరి బోల్. జయశ్రీ మాతాజీ. ఆమె ముందుదే ఉండొచ్చమ్మా. మనీషా మాతాజీ మీరు చదవండి. ఒక్క నిమిషం మాతాజీ. జయశ్రీ మాతాజీ. ఆమెకు మధ్యలో విద్యుత్ ధర్మము తనకి. ఎవరైనా చదవండి మాతాజీ, నెక్స్ట్ నేను చదువుతాను. ఓకే మాతాజీ నేను చదవాలా? చదవండి. మత్కర్మ కృన్మత్తర్పో మద్భక్తః సంగవర్జితః నిర్వైర్వః సర్వభూతేషు యః స మామేతి పాండవః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. సో ఇప్పుడు భాష్యం తెలుసుకుందాం మనము. ఇక్కడ ఫస్ట్ ఆధ్యాత్మిక ఆకాశం నందలి కృష్ణలోకం దేవాది దేవుడని శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందాలని వాంఛించువాడు ఆ దేవాది దేవుడే స్వయంగా తెలిపినటువంటి ఈ సూత్రంను తప్పక అనుసరించవలెను. అంటే భగవంతుడు ఆయన యొక్క సంబంధం గురించి మనము ఇంతకుముందు శ్లోకంలో, ఇంతకుముందు మన అధ్యాయం ఏముండింది? 10వ అధ్యాయం కదా, చతుశ్లోకీలు చదువుకున్నాం అందులో. అయితే భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడము, ఆ తర్వాత మనకు అసోసియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాము. సో ఇవన్నీ సంబంధం ఏంటి అని చూపించుకున్నప్పుడు అదంతా మనకి ఎలా అంటే కొన్ని కర్మలతోని ఎలా సంబంధం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి, బద్ధజీవులం అంటే మనం కండిషన్ సోల్స్. మనం ఇష్టం ఉన్నట్టు కూడా మనం ఉండలేమన్నమాట. భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారమే మనం ఉండగలుగుతాం. కానీ మనం ఏమనుకుంటాం అంటే నిజమే మనమే ఉన్నాం కదా, ఇది మనమే చేస్తున్నాం అన్నీ అని అనుకుంటాం అనమాట. అది చాలా తప్పు. మనమేమి చెయ్యం, అంత భగవంతుడే చేస్తూ ఉంటాడు, అంత ముందే ప్లాన్డ్ ఉంటుంది. కాకపోతే మనకి కొన్ని కేటాయిస్తాడనమాట. నువ్వు ఇది చదువుకో, నువ్వు అది చదువుకో, నువ్వు ప్లంబర్ అవుతావు, నువ్వు జయశ్రీ మాతాజీ లాగా కొట్టు పెట్టుకుంటావు, వ్యాపారం చేస్తారు, కొందరేమో ప్రొఫెసర్స్ అవుతారు, కొన్ని పండితులు అవుతారు. సో ఇవన్నీ కూడా ముందే నిర్ణయం అయిపోతుంది. దాని ప్రకారమే భగవంతుడు మనకు తెలివి ఇస్తూ ఉంటాడు, ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో అక్కడ మనకి సో ఆ సంబంధం గురించి చెప్పారనమాట. సో ఆ సంబంధం గురించి ఫస్ట్ మనకి ఏంటి అంటే బద్ధజీవుల కొరకై నిర్దేశించిన గ్రంథమే భగవద్గీత. సో ఈ భగవద్గీత మనకి సంబంధించినంత వరకు, మన కర్మకి సంబంధించినంత వరకు మానవుడి శక్తిని అంతటి కృష్ణ చైతన్యంకు సంబంధించిన కార్యముల వైపు మరల్చవలను అని అంటున్నారు. సో భక్తి రసామృత సింధువులో ఇక్కడ ఏం చెప్పారు కృష్ణ పరమాత్ముడు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పారు భక్తి రసామృత సింధులు అంటే, అనాసక్తస్య విషయాన్ యథార్థము పయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే అని ఒక శ్లోకం చెప్పారనమాట. సో ఈ భక్తి రసామృత సింధు అనేది ఒక మహాభక్తుడు రాశాడనమాట. సో దాంట్లో కొటేషన్ ఒకటి తీసుకున్న, నెక్టర్ ఆఫ్ డివోషన్ అని అంటారు ఇంగ్లీష్లో. సో శ్రీకృష్ణుడితో సంబంధం గల ఏ కర్మనైనా మానవుడు చేయవలెను.
అది ఏ కృష్ణ కర్మ అని పిలవబడును అని చెప్తున్నారు. సో మానవుడు పలు కర్మలలో పాల్గొనినను తమ కర్మ ఫలము యందు ఆసక్తుడు కాకుండా వాటి ఫలమునను శ్రీకృష్ణునికే అర్పించవలెను. సో ఇది శ్రీకృష్ణుడికే అర్పించవలెను అని అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే కొందరు ఉంటారు, ధనాన్ని ఆర్జించడమే వాళ్ళ యొక్క పని ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఒక వ్యాపారం అనుకో, మనం ప్రతి ఒక్కరం కూడా ధనాన్ని ఆర్జిస్తాం, అవునా, మనం బ్రతకడం కోసం. కానీ ఒక వ్యాపారస్తుడు కోట్లాది ధనంని ఆర్జించాడనమాట, చాలా కోట్లు. కానీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆయన ముందు చేసుకున్న పుణ్యఫలం కావచ్చు, ఇంకా కూడా కృష్ణుడు సహాయం లేకుండా అది జరగదు అనేది ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఏంటి అంటే దానంతట అదే శ్రీకృష్ణునికి అర్పించదలిచినచో అట్లు చేయవచ్చు. ఇదంతా కూడా శ్రీకృష్ణుడిదే. సో అని శ్రీకృష్ణుడి దయ వల్ల ఈ మాత్రం నాకుంది అని మనం అనుకొని కొంత భగవంతుడికి ఇచ్చినట్లయితే అప్పుడు అది ఓకే. లేదు అంతా నాదే అనుకుని ఒక మందిరం కట్టవలసిన ప్లేస్లో పెద్ద భవనం కట్టించుకొని ఒక గార్డెన్స్ డెవలప్ స్వార్థం కొరకు ఆయన చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు అది అభక్తి అనిపించుకోదన్నమాట. అలాంటి వాళ్ళు ఇంద్రియ తృప్తి కొరకు మాత్రమే ఆ భవంతి నిర్మించుకుంటారు వాళ్ళు. అది కర్మ. అట్లాంటి కర్మని కృష్ణ కర్మ అని అనరు. సో కృష్ణుడికి చెందదు అని మనం అనుకుంటున్నాం, కానీ కృష్ణుడు ఇస్తేనే మనం ఏదైనా అనుభవించేది. సో ఆ భవంతికి అంటే ఆ దానికి బదులుగా శ్రీకృష్ణుడు అందమైన మందిరాన్ని నిర్మింపజేసి అందులో కృష్ణుని శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రామాణిక భక్తి శాస్త్రములందు చెప్పబడినట్లు దేవాది దేవుని సేవ కొరకై ఏర్పాట్లు చేయవచ్చు. సపోజ్ ఒక మందిరం కట్టారు, విగ్రహాన్ని స్థాపించారు, అతను ఒక్కడే కూర్చొని భజన చేయడం కాదు కదా, దగ్గర స్తోమత లేని వాళ్ళందరూ కూడా మందిరంలోకి వెళ్ళి భక్తి చేసుకుంటూ ఉంటారు. సో అలా చెయ్యాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇదియే కృష్ణ కర్మ అని చెప్తున్నారు. ఫస్ట్ మనకి ఆ వర్డ్ అదే వచ్చింది కదా, హరే కృష్ణ. మత్ కర్మకృత్ అని ఉంది వర్డ్. ఆ కర్మ చేయుటలో నెలకొనిన వాడు అంటే కృష్ణ కర్మ ఇప్పుడు ఇస్కాన్ హ్యాబిట్స్ లో మనం చూసినట్లయితే పుల్లారెడ్డి అని చాలా మహా గొప్పవాడు అనమాట. అక్కడ స్థలం ఆయన డొనేట్ చేయడం వల్ల ఆ గుడి నిర్మితమైంది. శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ గుడి కట్టడానికి జి పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఉంది కదా, అతను ఆ డొనేషన్ ఇచ్చారనమాట. ఇప్పటికీ కూడా వాళ్ళ అల్లుడు వాళ్ళు వచ్చి చాలా డొనేషన్స్ ఇస్తూ ఉంటారనమాట గుడికి. సో వాళ్ళు ఇంద్రతృప్తి కొరకు పెద్ద భవనం కట్టించుకోవచ్చు, కానీ వాళ్ళు గుడిని ప్రతిష్ఠించడం మూలాన ఇప్పుడు హ్యాబిట్స్ టెంపుల్ ఎంత ఫేమస్ అయింది. మనం అందరం కూడా వెళ్ళి పూజలు చేసుకోగలుగుతున్నాము, అక్కడ భక్తి జరుగుతుంది, భాగవతం కథ జరుగుతుంది, రోజుకి ఎంతో అన్నదానం అనేది జరుగుతుంది అనమాట. సో వాళ్ళ వంశం వాళ్ళందరూ కూడా హాయిగా అంటే ఆ యొక్క ఫలితం అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని కృష్ణ కర్మ అని అంటారు. ఎవ్వరును తాము చేయు కర్మల ఫలమందు ఆసక్తులై ఉండరాదు, ఆ ఫలములన్నిటినీ శ్రీకృష్ణునికే అర్పించాలి. సో మనం ఏది వచ్చినా పేరు ప్రతిష్టలైనా ఏదైనా, ఇప్పుడు మళ్ళీ కొందరు ఉంటారు పేరు ప్రతిష్టల కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం పెద్ద భవంతి నిర్మించుకుంటారు. సో ఇలా డబ్బులు ఉన్న వాళ్ళు సరే కర్మ చేశారు, గుడి కట్టారు, మనకి గుడి కట్టే స్తోమత లేదు, అప్పుడు ఏం చేస్తాం మనము అని అంటే వేరే పని కూడా చేయవచ్చు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏంటి అంటే గుడి కట్టే స్తోమత లేనివాడు గుడిని శుభ్రం చేయవచ్చు, వెళ్ళి అక్కడ గుడి శుభ్రం చేయొచ్చు. తర్వాత తులసి దళాల్ని ఒక చిన్న ఇల్లు ఉంది మనకి, చిన్న స్థలం ఉంది, అక్కడ తులసి దళాలు బాగా పెంచి ఆ తులసి దళాలను తీసుకుపోయి సేవ కొరకు ఇవ్వవచ్చు. అందరికీ తులసి దళాలు ఇచ్చి పూజ చేయమని చెప్పవచ్చు, తులసి మాలలు కట్టొచ్చు, తులసి మొక్కల్ని అమ్మవచ్చు, ఇలా చేయొచ్చు అనమాట. లేదు అంటే పుష్పాలు తెచ్చుకొని
బాగా మాలలు కట్టడము, మాలలు అమ్మడము, లేదా మాలలు భగవంతుడికి సమర్పించడము, మన దగ్గర ఒకవేళ తోట ఉన్నట్లయితే సో ఇలా చేయొచ్చు అనమాట. సో భగవంతుడు 9.26లో ఏమన్నారు అని అంటే, ఈ శ్రీకృష్ణుడు వాటి ఉపయోగములను అంటే ఏదైనా ఉపదేశించి ఉండుట చేత ఎవరైనా తులసి మొక్కను నాటవచ్చును, పత్రం పుష్పం ఫలం తోయం, ఎవరైనాను తనకు పత్రం గాని పుష్పం గాని ఫలం గాని లేదా జలమును అర్పించవలనని శ్రీకృష్ణుడు కోరుకొనెను. సో ఇక్కడ మనము ఈ గొప్ప వాళ్ళే అన్ని చేయగలుగుతారు, మనం ఏం చేయలేము అనడానికి లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆల్రెడీ ఏం చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం. నీ దగ్గర ఏమీ లేకపోతే ఒక పత్రం ఇవ్వు చాలు, ఒక పుష్పం ఇవ్వు, లేదా ఒక ఫలం ఇవ్వు. ఏది లేదు, అవి కూడా లేదు అంటే నీళ్ళైతే అందరి దగ్గర ఉంటాయి కదా. సో నీళ్లు మనకి బోర్వెల్లోంచి వస్తాయి, మంచి నీళ్ళు వస్తాయి, చెరువులు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి. ఒక నీరైనా నాకు సమర్పించుకుంటే నేను చాలా తృప్తి చెందుతాను, నేను సంతృప్తుడని అవుతాను అని అంటారనమాట. సో అందుకని ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు ఇచ్చారంటే ఇవన్నీ కూడా కార్యములే, అంటే కర్మలు. ఈ కర్మలు, ఇటువంటి కర్మలు చేసుకున్న వాళ్ళు తప్పకుండా నా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ వర్డ్ మనం చూసుకున్నట్లయితే ఇంకోటి ఏమొచ్చింది ఇక్కడ, మత్పరమః అని వచ్చింది. మత్పరమః రెండవది. సో అప్పుడు మత్పరమః అంటే శ్రీకృష్ణుని సాంగత్యంన అతని దివ్య ధామం నందు నివసించుటయే జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వం అని భావించు వానిని సూచించుచున్నది. సో ఇప్పుడు మనకి మత్పరమ అంటే శ్రీకృష్ణుని సాంగత్యమే మనకు కావాలి, ఆ దివ్య ధామానికే మనం వెళ్ళాలి. ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడ వెళ్ళడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ భక్తుడు చంద్రలోకం కానీ, సూర్యలోకం కానీ, స్వర్గలోకం కానీ, విశ్వమందు ఎటువంటి బ్రహ్మలోకాలకి వెళ్ళినా కానీ అతను ఏమవుతాడు, ఈ లోకాలకి వెళ్తే ఏమవుతాడు? హరే కృష్ణ, మనం పొందుతాడు మాతాజీ, తిరిగి మళ్ళీ జన్మ మృత్యు జరాసంధులు పొందుతాడు మాతాజీ. హరి బోల్ మనీషా మాతాజీ, దట్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఆవర్ణ భువనార్ లోకాల్, ఏ లోకానికి పోయినా మళ్ళీ తిరిగి ఇందులోకే పడిపోతాం. అర్థమైందా? సో కానీ మత్పరమ అంటే శ్రీకృష్ణుని సాంగత్యం పొందువాడు, ఆ పొందాలనుకునే దివ్య ధామం నందు నివసించాలి, భగవంతుడి దగ్గర ఉండాలి అని మనకు అనుకున్నప్పుడు కృష్ణలోకాన్ని చేరుకునేవాడు ఈ లోకాలకి వెళ్ళడంట. వీటి గురించి ఆలోచించడం అనమాట. ఈ చంద్రలోకంకి వెళ్దామా, సూర్యలోకంకి వెళ్దామా, ఇది ఉంటే నాకు చాలు అనేది వాంఛింపడు. అతను వాటి పట్ల ఆకర్షణనే ఉండదు అనమాట. నీకు ఈ కష్టం వచ్చింది కదా, ఈ సూర్యుడికి పూజ చేయి, చంద్రుడికి పూజ చేయి, అటువంటి ఆకర్షణలు ఏమీ ఉండవు. లేదు, నేను కృష్ణలోకానికే నేను వెళ్తాను. సో అతడు ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనం కృష్ణలోకం చేరగోరినందున ఆధ్యాత్మిక జగత్నందు ప్రకాశవంతమైన అట్టి లోకం గురించి పూర్తి జ్ఞానము కలిగి ఉన్నందున భక్తుడు ఏ ఇతర లోకములందు ఆసక్తి కలిగి ఉండడు. అది మత్పరమ అంటే పరమాత్ముడు అంటే ఏంటి అని ఇంతకుముందు చెప్పి ఉన్నాడు కదా. మీరు ఎందులో యాంతి దేవలోకం అని చదువుకున్నాం కదా. సో యాంతి దేవవ్రత అని చదివాం. సో ఏ దేవతను కొలిస్తే ఆ దేవతల దగ్గరికి మనం వెళ్ళిపోతాం, ఆ లోకానికి వెళ్తాం. కానీ మళ్ళీ తిరిగి ఈ భౌతిక జగత్తుకి వచ్చేస్తాం అన్నమాట. కానీ ఎవరైతే చాలా మంచి భక్తి ఆ సాంగత్యం కోరుకుంటారో వాళ్ళు నా లోకానికి తప్పకుండా వస్తారు, వాళ్ళు అదే ఆసక్తితోని కలిగి ఉంటారు అని చెప్తున్నారు. సో థర్డ్ వర్డ్ మనం చూసుకున్నట్లే మద్భక్త. సో మద్భక్త అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ చాలా మంచి శ్లోకం ఇచ్చారనమాట. ఆ శ్లోకం మీ చేత కూడా నేను చదివిస్తాను తర్వాత. మద్భక్త అని పదం చే శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యమ, ఆత్మ నివేదము, ఇవన్నీ కూడా ఏంటి, నవవిధి భక్తి మార్గాలు. పొద్దున మనం స్టార్ట్ చేసే ముందు రోజు ఎందుకు చదివిస్తున్నానంటే మనకి ఇది వచ్చేయాలి పూర్తిగా కంఠస్థం. శ్రవణం అంటే వినడము, ఓకే. మద్భక్త అని అంటే ఎటువంటి భక్తుడు శ్రవణం వినడానికి చాలా ఇష్టపడతాడనమాట.
సో ఆ శ్రవణం తర్వాత విని 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 చిన్న పిల్లవాడు బాగా విన్న తర్వాత ఆయనకు మాట్లాడాలనిపిస్తుంది కదా, ఏది విన్నాడో అది మాట్లాడుతుంది, ఏది చెప్తామో అది రిపీట్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, మేమందరం కూడా ఏదో పెద్ద టీచర్లము ప్రచారాలము ఏమీ కాదు. ఆ వీడియోలు ఈ వీడియోలు విని పుస్తకాలు చదివి రిపీటేషన్ రామచిలుకలు పలికినట్టు పలుకుతూ ఉంటాం అనమాట. అంటే ఎందుకు, బాగా శ్రవణం చేసి ఉన్నాం, కీర్తనం చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆ కీర్తనం చేసిన తర్వాత స్మరణం, అవును నేనేం చెప్పాను, ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా దేవుణ్ణి స్మరించుకోవడం అనమాట. ఒక్కో రోజు ఎంత భయం వేస్తుందంటే అసలు మనం మాట్లాడగలమా, 5 నిమిషాలన్నా వస్తుందా ఆ టాపిక్ అనే మనకి దిగులు కూడా. కానీ ఒక్కసారి భగవంతుడిని తలుచుకున్నప్పుడు ఆ భగవంతుడే మన చేత అన్ని పలికి. సో ఆ స్మరణ అనేది తప్పకుండా మనకు ఉండాలన్నమాట. పాద సేవనం చూడండి, లక్ష్మీదేవి ఎంతో ఐశ్వర్యవంతురాలు, ఆమె లేనిదే ఐశ్వర్యం ఎక్కడా లేదు, దరిద్రం చుట్టుకుంటుంది అని అంటారు. సో అలా అటువంటి ఆవిడ ఎప్పుడు భర్త అంటే విష్ణుమూర్తి పాదాల చింతనే ఉంటది. సో అలా పాద సేవనం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత అర్చనం అంటే ఇప్పుడు కృష్ణుడిని మనం దర్శనం చేసుకోవాలంటే కూడా గుడికి వెళ్తే చెప్తారు, పాదాలు ఫస్ట్ దర్శించుకోండి, పాదాల నుంచి నెమ్మదిగా నడుము వైపు, ఆ తర్వాతే మనం కళ్ళు జుట్టు ఇవన్నీ మనం చూసుకోవాలి అని చెప్తారు. ఫస్ట్ పాదాలని దర్శించుకోవాలి. ఆ పాదం ఇలా మడిచి పెట్టుకుని ఉంటాడు కదా, చాలా బాగుంటుంది. సో ఆ పాద సేవనం అనేది చాలా ముఖ్యము. తర్వాత అర్చనం, రోజు మనం భగవంతుడికి విగ్రహాలు కడుక్కొని పువ్వులు పెట్టుకొని గంధం వేసి అప్పుడప్పుడు పంచామృత స్నానం చేయించుకొని, సో ఇవన్నీ కూడా అర్చనం చేసుకుని, వందనం అంటే దండం పెట్టుకోవడం, దండవత్ ప్రణామం అంటాం కదా. అందరు గురువుల్ని చూసినా మన ఏంటి మాతాజీల్ని వీళ్ళని అందరినీ చూస్తే కూడా మనం ఒకరినొకరు వందనం చేసుకోవడం అనమాట. అంటే నెక్స్ట్ దాస్యం అంటున్నారు. వందనం చేసి ఇలా వంగి దండం పెట్టుకుంటున్నాం అంటేనే దాస్యం అని అర్థం అనమాట. అంటే నీ పాదాల చింత నేనున్నాను. ప్రతి ఒక్కరు కూడా దాస్యమేనండి. మనం పుట్టిన కాడి నుంచి కూడా పని చేయటానికే పుట్టాము అని ఒకటి మనం మైండ్లో పెట్టుకుంటే ఏ పని చేయాలన్నా మనకి పెద్దగా విసుగు రాదనమాట. కాకపోతే కొందరు భగవంతుడిని బాగా బిజీ పెడతాడు, ఎట్లా అంటే అసలు ఒళ్ళు పులిసిపోయేంత అనమాట. కొందరికి బాగా రెస్ట్ దొరుకుతుంది, అది మనం దాన్ని ఏం చేయలేం. కానీ ప్రతి ఒక్కరు కూడా దాస్యము అంటే ఇక్కడ పని మనుషులు అని అనుకోకూడదు. తల్లి పిల్లవాడికి చేస్తుందా, భార్య భర్తకు చేస్తుందా, భర్త కూడా భార్యకు చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళు చేసుకోవడము, తమ్ముడు, ఈ కుటుంబ వ్యవస్థ కాకుండా కూడా మన ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఏదో ఒక లెటర్ సైన్ చేస్తేనే కదా మనకి ఫెసిలిటీస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఒక పని, ఒక దాస్యం, వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద పనులు చేస్తేనే ఇవన్నీ మనకి వస్తాయి. సో ఇక్కడ భగవద్ ఆజ్ఞలను నిర్వహించుట అని అంటున్నాడు. దాస్యం అంటే భగవత్ ఆజ్ఞ ఏముంది అది మనకు తెలియదు, భగవంతుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు అనేది గురువుల ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. ఎవరు గురువులు అని అంటే ప్రామాణికంగా పరంపరల ఉన్నటువంటి వాళ్ళనే మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ గురువు ద్వారానే మనకి కొంత జ్ఞానం అనేది లభిస్తుంది. సో ఆ దాస్యం అంటే అటువంటి పనులు చేసుకోవడం అన్నమాట. కొందరు ఉంటారు మహాభక్తులు, బాగా పాటలు పాడేవాళ్ళు, వాళ్ళని రాజు ఆస్థానానికి పిలిచి పాడమని చెప్పినప్పుడు కొందరు ఒప్పుకోరు, లేదు నేను భగవంతుడి కోసమే పాడతాను అని చెప్పేసి. అలా అంటే భగవంతుడి కోసమే ఆ దాస్యం అనేది మనము చేయాలి. భగవంతుడు మన కుటుంబ వ్యవస్థ ఇచ్చాడు, కుటుంబంలో ఉంటూ కుటుంబానికి దాస్యం చేస్తూ సేవ చేస్తూ కూడా భగవంతుడు మన నాలిక మీద ఎప్పుడు ఉండాలి, ఆయన ఆజ్ఞ అది. మనం ఎప్పుడు ఆయన్ని తలుచుకుని ఉంటేనే ఆయన ధామానికి చేరుకోగలుగుతాం. నెక్స్ట్ సఖ్యం అంటే అది మొదటి రోజు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏంటి అంటే ఫ్రెండ్షిప్ అనమాట. కృష్ణుడితో ఫ్రెండ్షిప్ చేస్తే చక్కగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆయన హీ రెసిప్రొకేట్స్ అనమాట. అంటే మనకి జవాబు ఇచ్చినట్లు, మనకి సమస్య తీరినట్లు మనకి అనిపిస్తుంది. అదే మనం అందరితో చెప్పుకోలేం కొన్ని విషయాలు. చెప్పుకుంటే ఇక్కడ ఎగతాళి అవుతామో అని ఒక భయము, వాళ్ళ సమస్య తీర్చరేమో అని ఒక భయము అట్లా. కానీ డివోటీస్తో చెప్పుకోవచ్చు అని అంటారు అనమాట. డివోటీస్ అంటే వాళ్ళ హృదయంలో కూడా కృష్ణుడు ఉంటాడు కాబట్టి పూర్తిగా కృష్ణుడిని నమ్మిన వాళ్ళతో చెప్పినట్లయితే ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తారు, లేదా అంటే ఊరుకుంటారు, కానీ తిరిగి మనని ఏమీ అనరు అనమాట. నెక్స్ట్ ఆత్మ నివేదనం.
ఆత్మనివేదం బలి చక్రవర్తి యొక్క ఉదాహరణ తీసుకుంటారు. 2 అడుగులు తీసేసుకొని 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అంటే అప్పుడు లోపల ఆయనకి అంత అహంకారం అంతా వెళ్ళిపోయి ఆ తర్వాత నా తల మీద పెట్టు అని చెప్తాడనమాట. ఎప్పుడైతే అతన్ని సమర్పించుకున్నాడు, చూడండి ముల్లోకాలకి రాజు అని అనుకున్నాడు ఆయన. అందరినీ ఈవెన్ దేవతల్ని కూడా ఆయన నెగ్గాడు. సో అన్ని నెగ్గి అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఇలా ఉన్న సమయంలో అతను ఇప్పుడు నేను ఇంత సంపాదించుకున్నాను, నేను ఏదో కొంచెం అనుభవించాలి కదా, ఈ వయసులో నా కుటుంబం అనుభవించాలి కదా అని అనుకుంటా. కానీ అతను అంతా పోయింది, భగవంతుడు తీసేసుకున్నాడు, నన్ను కూడా తీసుకెళ్ళిపో అని తల ఉంచుతాడు. అప్పుడు పాదం పెట్టేసి నొక్కేస్తాడు. నువ్వు ఏదైతే అనుకున్నావో రాజు కావాలని, నువ్వు నిజంగా పాతాళానికి రాజువి, నేను నీ సేవకుడిని అని ఎప్పుడైతే ఆత్మ నివేదన బలి చక్రవర్తి చేసుకున్నాడో అప్పుడు శ్రీకృష్ణుడే ఆయనకి ద్వారపాలకుల్లాగా ఉన్నాడనమాట. సో ఈ నవవిధి భక్తి మార్గాల ద్వారా ఈ సేవ యందు పూర్తిగా నెలకొని ఉంటారంట ఎవరు? శుద్ధ భక్తులు. సో ఆ శుద్ధ భక్తులు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ కిందకి వెళ్ళేసరికి ఇంతకుముందు చెప్పాను ఈ శ్లోకము, ఇది కూడా మళ్ళీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నెక్స్ట్ ఇది మనకి మద్భక్త గురించి. సో నెక్స్ట్ మనకి సంఘవర్జిత అనే పదము వచ్చిందనమాట. ఇది కూడా చాలా మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణుడు వ్యతిరేకులైన వారికి భక్తులు దూరంగా ఉండవలెను. నాస్తికులైన వారే కాకుండా కామ్య కర్మలందును మానసిక కల్పన యందును ఆసక్తులై ఉండు వారు కూడా శ్రీకృష్ణునికి వ్యతిరేకులే. కనుకనే భక్తియుక్త సేవ యొక్క విశుద్ధ రూపము భక్తి రసామృత సింధునందు ఇట్లు వర్ణింపబడింది. సో ఈ పద్యం మీకు గుర్తుకు రావాలి, నేను చదువుతా చూడండి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. అంటే ఇక్కడ అనుకూల్య అనాసక్తస్య విషయాన్ని అది అయిపోయింది కదా. సో ఇక్కడ నెక్స్ట్ది అన్యాభిలాష శూన్యం. అన్యాభిలాష అంటే భక్తుడికి ఏమీ వద్దనమాట. ఒక భక్తి శూన్యం అంటే ఇక్కడ భౌతిక జగత్తులో ఏది ఉన్నా కానీ నాకు ఏమీ వద్దే వద్దు, నాకు ఇది ఒక్కటే చాలు అని అనుకుంటాడనమాట. సో ఈ శ్లోకం యొక్క వివరణ మనం ఇంతకుముందు చెప్పుకున్నది ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఓకే, అన్యాభిలాషిత శూన్యం అంటే ఎనీథింగ్ అంటే వి డిజర్వ్ టు సర్వ్ అంటే భగవంతుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే ఆలోచన ఏమీ లేదు అని అర్థం అన్నమాట. ఎందుకు అని అంటే టు ప్లీజ్ కృష్ణ. ఎప్పుడైతే కృష్ణుడు సంతోషంగా ఉంటాడు, కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే గురువుల ద్వారానే తెలుసుకోవాలి. ఇక్కడ ఉదాహరణలు చెప్పారు ఏంటి అనంటే కృష్ణుడికి పాల పదార్థాలు, తీపి వేసిన పాల పదార్థాలు ప్రొద్దున్నే ఇవ్వడం అనేది తీసుకోవడము కృష్ణుడికి చాలా ఇష్టం అంట. అంటే పాలకోవాలు కానీ లేదా పరమాణం కానీ ఇట్లాంటివి పాలతో తయారు చేసినవి కృష్ణుడికి. అలాగే పెరుగన్నం అనేది నరసింహ భగవానుడికి పానకం పెరుగన్నం అనేది చాలా ఇష్టం అంట. సో ఇలా ఏ భగవంతుడికి ఏది ఇష్టము అని నైవేద్యాలు మనం చేస్తూ ఉంటాం కదా, అలా మనము తెలుసుకొని కృష్ణకి ఏమి ఇష్టమో అదే. సో వేరే ఆలోచన ఏది ఇంకా ఉండదన్నమాట. అంతే, అన్యాభిలాషిత శూన్యం, శూన్యం, ఇంకా వేరే ఆలోచన ఉండదు, ఒక్క కృష్ణుడే. నెక్స్ట్ జ్ఞాన కర్మాది అనువృతం, జ్ఞాన కర్మాధ్యానావృతం అనేది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఓకే, మనం భగవద్గీతలో కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఈ జ్ఞానాన్ని ఎలా ఉపయోగపడుతుంది అంటే కొందరు ఏమవుతారంటే స్వార్థం అన్నమాట. ఈ జ్ఞానాన్ని నేను ఉపయోగించేసుకున్నాను, దీన్ని అంతా కూడా సైంటిఫిక్ వేలో పెట్టేసి నేను కొన్ని లెక్చర్స్ ఇవ్వగలుగుతాను అనేది ఆలోచన. అటువంటి ఆలోచన అనేది బాగా స్వార్థం అన్నమాట. సో నేను ఒక ఎన్సైక్లోపీడియా నాకు ఎక్కడన్నా శ్లోకం అడగండి, 7వ అధ్యాయమా సరే చెప్తాను, 1వదా సరే చెప్తాను. ఇంత జ్ఞానాన్ని బాగా సంపాదించుకొని ఏమవుతారు అని అంటే లాస్ట్కి వాళ్ళకి ఆ ఎన్సైక్లోపీడియా అనేది నేను చాలా ఫేమస్ అయిపోతాను, ఈ యొక్క
నాలెడ్జ్తోని అని ఈ యొక్క జ్ఞానంతోని నేను బాగా అభివృద్ధిలోకి రావచ్చు అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దాన్ని కలుషితం అని అంటారు అన్నమాట, కంటామినేషన్. సో ఆ కంటామినేషన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఐ వాంట్ టు బికమ్ ఎ వెరీ పవర్ఫుల్ స్కాలర్ అండ్ బికమ్ ఫేమస్ అని మనం అనుకొని వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అంటే అక్కడి నుండి ఆ జ్ఞానం నుండి నాకు ఏదో కావాలి అని అనుకున్నప్పుడు చాలా తప్పు అని చెప్తున్నారు. అట్లాంటి డిజైర్స్ మనకి ఉండకూడదు. అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అనుశీలనం అని అంటే సపోజ్ ఇట్లాంటివి మనం చేసినట్లయితే ఇఫ్ యూ హ్యావ్ డిజైర్ లీవ్ ఇట్ టు కృష్ణ. సో అటువంటి డిజైర్స్ మనకి ఏదైనా ఉన్నట్లయితే మనము అటువంటి చేయకూడదు. కృష్ణుడి గురించి తెలుసుకున్నది కృష్ణకే ఇవ్వాలి, ఫలితం వస్తుంది. ఇప్పుడు ఇన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం, మనం ఇంత చేస్తున్నాం కదా, మనం కొంచెం చేంజ్ అవుతాము. వేరే వాళ్ళ మీద కంపేర్ చేసుకుంటే భక్తిలోకి వచ్చినప్పుడు కొంత చేంజ్ అవుతాం. కానీ మనం అహంకారంతో నేనే భక్తి చేస్తున్నాను అనుకున్నాం అనుకోండి, మనం పడిపోయే అవకాశం కూడా ఉంది. అలా ఉండకుండా కృష్ణుడికే వదిలిపెట్టేసాను. కృష్ణ నాకు అంటే మాకు ఈ పాఠం కేటాయించారు, నేను ఇది చెప్తున్నాను, ఇది మాట్లాడుతున్నాను, ఈ పని చేస్తున్నాను. సో దాని యొక్క ఫలితం ఏమని అంటావా, నీ ఇష్టం, నువ్వు ఏదిస్తే అదే అని మనం భగవంతుడికే వదిలేయాలంట. ఇప్పుడు మనము మామూలుగా భౌతికమైన కోరికలు కూడా కోరుతూ ఉంటాం. నాకు కొంచెం ఒంట్లో బాగలేదు స్వామి, ఈరోజు నేను ఈవినింగ్ స్నానం చేయలేను, నీకు దీపారాధన చేయలేను అని అన్నాం అనుకోండి, సరే ఒకరోజు కృష్ణ ఎక్స్క్యూజ్ చేస్తాడు. అది రోజు అలవాటుగా మార్చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకా భగవంతుడికి తెలిసిపోతుంది, ఓహో ఈమె తప్పించుకుంటుంది పూజలోంచి అని చెప్పేసి మనకు దూరం వెళ్ళిపోతాడు. కృష్ణుడు రోజు అన్నం పెడితేనే కదా వస్తాయి. మామూలుగా ఒక కుక్క, పిల్లి, పక్షులు మనం ఏదైనా పెడితే రోజు వస్తాయి. మనం ఒక కొద్ది రోజులు అయినాక పెట్టడం మానేసాం అనుకోండి, వస్తాయా, వెళ్ళిపోతాయి. సేమ్ వే కృష్ణుడు కూడా మనం పూజ రోజు చేసుకోవాలి, రోజు తలుచుకోవాలి. పూజ చేయడం అంటే ఇక్కడ మళ్ళీ అర్చక విగ్రహాలని పెట్టుకొని అవన్నీ మనకు చేత కాకపోతే, అవసరం లేకపోతే తలుచుకోండి అని అంటున్నారు. ఇక్కడ కలియుగంలో తలుచుకోవడమే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలా తలుచుకున్నంతలోనే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నాయి. అనుశీలనం అంటే ఈ డిజైర్ ఏమైనా ఉండుంటే మనకి భగవంతుడికే వదిలేయాలన్నమాట. నువ్వు మంచి చేస్తావా, ఏది చేసినా నాకు సమ్మతమే భగవంతుడా అని అనుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, జాబ్ రావాలి, ఆ అమ్మాయి బాగా ప్రయత్నాలు చేస్తుంది జాబ్ రావాలి, కానీ కృష్ణుడి యొక్క కృప కూడా ఉండాలన్నమాట. అప్పుడు ఆ అమ్మాయి లేదు నాకు ఈ జాబే కావాలి, నాకు ఇదే ఇప్పించు కృష్ణ అని కూర్చుంటే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కృష్ణ నాకు ఏది మంచిదో అదే నాకు చెయ్యి అన్నప్పుడు తప్పకుండా ఏదో ఒకటి భగవంతుడు అనేది హెల్ప్ చేస్తాడనమాట. సో అది ఈ యొక్క పద్యం చాలా మంచి. శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అంటే ఉత్తములైన భక్తులు ఈ విధంగా ఆలోచిస్తారు అని సంఘవర్జితలో చెప్తున్నారు. సంఘవర్జిత అనే పదము మిక్కిలి ప్రధానమైనది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంకా ఏం పదం వచ్చింది, నిర్వైర్య నిర్వైర్య వచ్చింది లాస్ట్కి. ఓకే, అయితే ఈ సంఘవర్జితలో ఒక్కటి చెప్తున్నారండి ఇక్కడ ఏంటంటే అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. సో భక్తుడు శ్రీకృష్ణుని గూర్చి చింతించుచు అతని ప్రతికూలంగా కాకుండా అనుకూలంగానే వర్తింపవలెను. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుని తలుచుకోవడంలో రకరకాలుగా తలుచుకుంటారనమాట. నాకు అది ఇది అని చెప్పి, లేదా కృష్ణుడిని తలుచుకొని మైమర్చిపోయి ఉండేటట్టు కూడా ఉంటారు. సో ఈ పద్యం ఎవరు రాశారంటే నెక్టర్ ఆఫ్ డివోషన్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా భక్తి రసామృత సింధు, ఇక్కడ శ్రీల రూప గోస్వామి అన్నారనమాట, ఆ పద్యాలు రాశారు. సో ఇక్కడ ఇంకొక ఉదాహరణ సనాతన గోస్వామి చెప్తున్నారు. ఏంటి అంటే హరిభక్త విలాసంలో
అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జినం అని అన్నారు. వర్జనం. సో ఇక్కడ మళ్ళీ వైష్ణవ తంత్రం నుంచి ఈ విధంగా ప్రస్తావించారు అని చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏమని చెప్పారు అంటే ఉదాహరణ కంసుడిని తీసుకున్నారు. కంసుడు ప్రొద్దున లేస్తే కృష్ణ 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 అన్నాడా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఎందుకన్నా? భయంతో ఎప్పుడు భయంతోనే అన్నాడు మాతాజీ. హరి బోల్. ఎస్, చాలా భయంతోని. ఆయనకి ఏంటంటే కృష్ణుడు ఎక్కడ చంపేస్తాడా అని కృష్ణుడు ఆలోచనలు ఎలా అంటే చిన్న పిల్లవాడు ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణుని ఎలా చంపాలి అని ఎన్నో రకాలుగా బాగా ప్రయత్నించాడు. కానీ ఫైనలీ ఏమైంది? చేతిలో చనిపోయాడు. వెరీ గుడ్. కృష్ణ చేతిలోనే చనిపోయాడు. కానీ విజయం సాధించలేకపోయినా కృష్ణుడి ధామానికి చేరుకున్నాడు. ఎందుచేత? కృష్ణ 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 అన్నాడు కాబట్టి. సో అదే విధంగా కొందరు ఉంటారు కదా, ఈ శిశుపాలుడని వీళ్ళని కృష్ణుడిని ఎక్కువ తలుచుకుని, కానీ భక్తుడు ఎప్పుడు ఆ పని చేయకూడదు అని చెప్తున్నారు. ఎప్పుడు మంచిగానే మనం కృష్ణుడి గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు కృష్ణ కాన్షియస్లో వచ్చినప్పుడు కొత్తలో ఏమవుతుందంటే ఇంట్లో ఒకరు కృష్ణ కాన్షియస్ చేస్తూ ఉంటారు, ఇంకొకరికి నచ్చనప్పుడు నీ కృష్ణుడు ఏం చేశాడు, నీ కృష్ణుడే చేయలేదు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత పూజ చేస్తున్నావు, అది చేస్తున్నావు అని కొంచెం వెక్కిరిస్తూ వాళ్ళు కూడా కృష్ణాన్ని తలుచుకుంటారు. అర్థమవుతుందా? వాళ్ళు కూడా ఏదో రకంగా, కానీ అది అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా తలుచుకోవడం. సో అది మనము తప్పు అని అంటున్నాం. పరమోన్నత లోకమైన గోలోక బృందావనం చేరవలన కూడా అతడు వాంఛింపడు. తాను ఎక్కడున్నా శ్రీకృష్ణుని సేవించుటదే అతడికి ఏకైక లక్ష్యము. సో భూలోకంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా కానీ శ్రీకృష్ణుడి సేవనే ఎక్కువ అని, అది శూన్యం అని చెప్పుకున్నాం కదా. సో అందుచేత ఎప్పుడు కృష్ణుడిని తలుచుకొని ఉంటారనమాట. వాళ్ళు ఒక్కొక్కసారి ముక్తి కూడా వద్దు అని చెప్తారంట. ముక్తిలో ఏముంది, అక్కడికి వెళ్ళడం, ఇక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు కదా, ఇక్కడ ఒక దగ్గర నేను కృష్ణ సేవలోనే ఉన్నాను కదా, ముక్తిని కూడా లెక్క చేయరంట. అంటే ఒక సెకండ్ కూడా మిస్ అవ్వరు అనమాట కృష్ణుడిని తలుచుకోవడంలో. దాని గురించి అది మద్భక్త అని అంటారు. ఆల్వేస్ థింక్ ఆఫ్ కృష్ణ. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి నిర్వైర అని, ఇక్కడ అది కూడా చాలా ముఖ్యం అన్నమాట. కృష్ణ భక్తుడు సర్వులకు మిత్రుడు, అవునా కాదా? అవునా? అందరికి ఫ్రెండ్. కృష్ణ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఎస్, ఎందుకంటే మనం అర్జున స్టేట్ లో ఉన్నాం ఇప్పుడు. కన్ఫ్యూజ్డ్, బివిల్డర్డ్ అంటే చాలా తికమకలో ఉన్నాం మనం, ఈ కష్టాలతో ఏం చేయాలి అనేది. సో మనం ఒక ఫ్రెండ్ లాగా కృష్ణుడిని చేసుకొని శరణాగతి పొందినప్పుడు ఏమవుతుంది? కనుకని అతడు నిర్వైర అని ఇక్కడ చెప్పబడినది. కానీ అది ఎట్లు సాధ్యం? కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే అన్ని జీవిత సమస్యల నుండి మానవుని విముక్తి కలిగించునని ఎరుగును. ఈ విషయం నందు అతనికి స్వానుభవం కలదు. కనుకని అతడు ఈ కృష్ణ చైతన్య విధానమును మానవ సమాజం ప్రవేశపెట్ట గోరుడు. సో ఇది మానవ సమాజంలో కృష్ణ చైతన్యాన్ని ఎవరు పెట్టారు అని అంటే చైతన్య మహాప్రభు తీసుకొచ్చారనమాట. ఏది? హరే కృష్ణ మంత్రాన్ని. అది ఎందుకు తీసుకొచ్చారు అని అంటే కలియుగంలో అది తప్ప వేరే చేయడం మనకి చాలా కష్టం. సో ఇలా భక్తులు కృష్ణ చైతన్యంలో అంటే కృష్ణుణ్ణి తలుచుకోవడంలో పూర్తిగా దూరదృష్టి కొన్ని ఎట్లా అంటే కొన్ని బాగా కఠినమైన వాటిని ఎదుర్కొన్నారనమాట. ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాదుల వారు అప్పుడప్పుడు యేసుక్రీస్తుది కూడా మనకి ఉదాహరణ లాగా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పాశ్చాత్య దేశం వెళ్ళారు కదా, అక్కడ హీ హాస్ టు రీడ్ బైబిల్, వాళ్ళందరి కోసము చదవాల్సి వచ్చి అంటే అట్లాంటి వాళ్ళు అన్ని తెలుసుకుంటారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే సుపరిచితమైన ఉదాహరణ యేసు. భక్తులు కాని వారు అతనిని శిలువపై ఎక్కించి చంపిరి, కానీ అతడు భగవత్ చైతన్యంను విస్తరింపజేయుట కొరకై
తన జీవితంను త్యాగం చేశాను అని చెప్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నేను దూతను అన్నాడు కానీ నేను దేవుణ్ణి అని అనలేదన్నమాట. ఈ యొక్క బెస్ట్ పాయింట్ శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడు తీసుకుంటూ ఉంటారనమాట. నేను దేవుడు పంపించిన దూతను అన్నాడు కానీ నేను దేవుణ్ణి అని ఎప్పుడు అనలేదు. అంటే ఆ దైవ భక్తి వాళ్ళల్లో కలగజేయడానికి ఆయన వచ్చారు. కానీ లాస్ట్కి ఏమైపోయింది, సిలువ వేస్తారు కదా, ఆయనని బాగా మేకులతో కొట్టేసి ఆ క్రాస్కి సిలువ ఎక్కి రక్తాలు కారిపోతూ ఉంటాయి. ఆ రక్తం ఏరులై పారి నదిలో అంతా కలిసి ఆ నీళ్లు తాకినంతనే అందరికీ అన్ని రోగాలు కూడా నశించిపోయి మంచిగా అవుతారు మనుషులు. సో అంటే ఆయన జీవితాన్నే ఆయన త్యాగం చేశాడు. నేను దేవుణ్ణి అని ఆయన ఎప్పుడు చెప్పలేదు అని ఈ ఉదాహరణ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు క్రైస్ట్ అంటే కూడా ఎవరో కాదు, కృష్ణ అనే చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు. సో అందుచేత ఇలా ఇంకా భగవత్ చైతన్యం విస్తరింపజేయటకి కొందరు త్యాగం చేశారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రహ్లాదుడిని తీసుకుందాం ఒక ఉదాహరణ తీసుకుంటే, ప్రహ్లాదుడు ఏం చేశాడు, ఎంత సతాయించాడు అంటే ఎంత బాధలు పెట్టాడు కదా తండ్రి. ఏం చేశాడు, కొండల మీద నుంచి పారవేశాడు, నీళ్ళల్లో సముద్రంలో తోసేశారు, మంటలో హౌలిక మంటలు వాళ్ళ అత్త మేనత్త గట్టిగా పట్టుకొని మంటలో కూర్చుంటది. అయినా కానీ ఆయన హరినామమే తలుచుకున్నాడు. స్కూల్లో వేశారు విద్య నేర్చుకోమని. అక్కడ పిల్లలకందరికీ గురువులకందరికీ కూడా హరినామం తప్ప వేరేది ఏది ప్రహ్లాదుడికి తెలియదు. అయితే కూడా అంత నేను చనిపోయినా పర్వాలేదు కానీ హరినామమే గొప్పది అని ఆయన అంత ఫేమస్ అలా ఉండేవాడు. అంత భక్తి అనమాట ఆయనకి. నెక్స్ట్ హరిదాస ఠాకూర్ గురించి కూడా మనం చెప్పుకున్నాము 2-3 సార్లు. ఏంటి అనంటే ఆయన కూడా మహా మ్లేచ్ఛ అంటే వీళ్ళు ముస్లిం కుటుంబంలో పుడతాడు ఆయన. యాక్చువల్లీ బ్రహ్మ పురాణం తీసుకున్నట్లయితే ఎప్పుడైతే గోపబాలులందరినీ దొంగిలించాడో ఇంకో జన్మలో ఇలా పుట్టి అక్కడ పూరి జగన్నాథ్ని చూడడానికి వెళ్ళడానికి కూడా ఆయనకు అవకాశం ఉండదు, బయటనే కూర్చుని. అయితే చైతన్య ప్రభువే హరిదాస ఠాకూర్కి పూరి జగన్నాథ్ ప్రసాదం తీసుకెళ్ళి రోజు ఇచ్చి ఆయన చేత రచనలు చేయించి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయుటకు హరిదాస ఠాకూర్ ఎన్నో రచనలను చేశారని. కానీ చాలా కష్టాలు పడ్డాడు ఆయన భక్తిలో ఉన్నందుకు. సో కష్టాన్ని కొని తెచ్చుకున్నాడంట. అది మిక్కిలి కఠినమైనదని తెలుపుటే దానికి సమాధానం. ఎవరైనాను దుఃఖంతో బాధపడుచున్నచో దానికి శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధాన్ని విస్మరించుటే కారణము. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా దుఃఖంలో ఉన్నారు అంటే కృష్ణుని తలుచుకోవట్లేదు, కృష్ణుడు ఉన్నాడు అని నమ్మట్లేదు. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫేత్ ఆన్ కృష్ణ అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఏదైతే సమాజానికి ఏమైతే చేయగలుగుతామో అవన్నీ కూడా శుద్ధ భక్తుడు చాలా దృఢంగా భక్తి కలిగి ఉండి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఎంతైనా ఎదుర్కొంటాడు. ఆ తర్వాత చివరికి ఏమవుతుంది, చివరికి భగవంతుడిని చేరుకోవడానికి వెళ్ళిపోతాడు. జీసస్ క్రైస్ట్ ఉదాహరణ లాగానే హరిదాస ఠాకూర్ ఉదాహరణ. భక్త ప్రహ్లాద్ కూడా. భక్త ప్రహ్లాద్ అంత చిన్న పిల్లవాడు అప్పుడే నరసింహస్వామి వచ్చేస్తాడు. వచ్చి నీకేం కావాలి నాయన అని అంటే మోక్షం స్వామి అంటాడు. ఇంత చిన్న పిల్లవాడి నీకు మోక్షం ఏంటి, తర్వాత ఎట్లాగైనా నా ధామానికే వస్తావు నువ్వు, ఇప్పుడైతే రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తేనే వాళ్ళ వంశం ఇలా పెద్దగయి ఆ తర్వాత హరిశ్చంద్రుడు కూడా వాళ్ళ వంశం అతనే వస్తాడనమాట. సో సత్యంని పలుక ఇవన్నీ కూడా తర్వాత ఎప్పటికైనా ధామానికి చేరుకుంటాడు. సో లాస్ట్కి ఇదొక్క పారాగ్రాఫ్ నేను చదువుతాను, వినండి. ఇవన్నీ 5 మనం తెలుసుకున్న తర్వాత సారాంశం ఏమనగా, తాత్కాలిక ప్రదర్శన అయిన శ్రీకృష్ణుని విశ్వరూపము, సరళమును కబలించు కాలరూపము, చతుర్భుజ విష్ణు రూపం కూడా శ్రీకృష్ణుని చేతనే ప్రదర్శింపబడెను. సో ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే మనలాగా ఉన్నాడు కదా. ద్విభుజము అంటే 2 చేతులు కలవాడు అని. ఓకే, చతుర్భుజం అంటే 4 చేతులు. విష్ణువుకి 4 చేతులు ఉంటాయి, శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి. సో ఇక్కడ చతుర్భుజ రూపం కృష్ణుడైనా విశ్వరూపం కృష్ణుడైనా ఇవన్నీ కూడా కృష్ణులో నుండే వచ్చినాయి. ఈ విధంగా ప్రదర్శన మూలము శ్రీకృష్ణుడే.
అంతేకాని ఆది అయిన విశ్వరూపము లేదా విష్ణువు నుండి శ్రీకృష్ణుడు ప్రకటము కాలేదు. శ్రీకృష్ణుడే సమస్త రూపములకు మూలాధారుడు. కనుకనే విష్ణు తత్వములు వందల కొలది వేల కొలది కలవు. కానీ భక్తునకు స్వయం రూపమైన ద్విభుజ శ్యామ సుందర రూపం. శ్యామ సుందర అని ఎందుకంటారంటే, ఎందుకంటారు? శ్యామ సుందర, సుందర అంటే అందగాడు, అది తెలిసిందే. శ్యామ అంటే నీలం, పూజిస్తాం అందుకే. నీలి వర్ణంలో గలవాడు అని, చాలా అందమైన వాడు. సో ఒరిజినల్ కృష్ణుడు ఎవరు అంటే శ్యామ సుందరుడు అని చెప్తున్నారనమాట. శ్యామసుందర రూపం తప్ప అతని మరి ఏ ఇతర రూపం వాస్తవం నాకు ప్రధానమైనది కాదు. శ్రీకృష్ణుని శ్యామసుందర రూపం నాకు భక్తి మరియు ప్రేమలతో ఆకర్షితులైన వారు అతనిని ఎల్లప్పుడూ హృదయం నందు చూడగలరనియు అన్యమును చూడగోరని బ్రహ్మ సంహిత అందు చెప్పబడినది. కనుకనే శ్రీకృష్ణుని స్వయం రూపమే ప్రధానమైనదనియు మరియు పరమశ్రేష్టమైనదనియు ఈ ఏకాదశ అంటే 11th చాప్టర్ అధ్యాయపు సారాంశమును ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవలసి ఉన్నది అని చెప్తున్నారన్నమాట. సో ఇది మొత్తానికి ఈ 5 వర్డ్స్ పట్టేసుకొని శ్రీకృష్ణుడు ఏం చేయాలి, భగవద్ధామంకి ఎలా వెళ్తారు ఏంటి అనేది చెప్పారనమాట. సో మీకు అర్థమైందా? హరే కృష్ణ. టఫ్ అంటే విశ్వరూపం చూపించినప్పుడు అసలు అర్జునుడు ఎంత భయపడిపోతాడంటే, నేను చూడలేకపోతున్నాను, నువ్వు మళ్ళీ నార్మల్కి వచ్చేసేయి, ద్విభుజ రూపానికి వచ్చేసే కృష్ణ అని గట్టి గట్టిగా అరుస్తాడు, ఏడుస్తాడు అని చెప్తారనమాట. సో ఈ విశ్వరూపం మనం చూసినంతనే అందులో ఉండి కూడా భగవంతుడు ఇన్ని రకాలుగా మీరు నా దగ్గరికి రాగలరు అని 5 పాయింట్స్ ఇచ్చారు అని అంటే మనం ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. అంతకంటే ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, శుద్ధ భక్తులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. వెరీ సింపుల్. అన్నిట్లో కూడా కృష్ణ కృష్ణ అనుకుంటే సరిపోతుంది. కూర్చున్నా లేచినా హరే కృష్ణ అనుకున్నంతలో మనకి ఆ యొక్క ప్రశాంతత వస్తుంది. అది మీరు గమనించుకోండి, చాలా ప్రశాంతత అనిపిస్తుంది. సో ఇది 11వ అధ్యాయము ఆఖరి శ్లోకము. అండ్ అధ్యాయంలో 2 శ్లోకాలు ఇచ్చారు. దీంతో ఇది పూర్తయింది. నెక్స్ట్ భక్తి యోగము మనము రేపు ట్రై చేద్దాము స్టార్ట్ చేయడానికి. సో ఇప్పుడు మీరందరూ నాకు కొంచెం పర్మిషన్ ఇస్తే ఐ థింక్ ఐ విల్ టేక్ 10 minutes. మంచి స్టోరీ జగన్నాథుడిది. హరే కృష్ణ. చెప్పుకుందామా? చెప్పండి మాతాజీ. సో ఇది ఈ స్టోరీ ఏంటంటే రియల్ గా ఎక్కడ జరిగింది అంటే, యాక్చువల్లీ నిన్న ఈ క్లాస్ చెప్పడానికి ఏమవుతుంది, మామూలుగా రామన్నమాట. ఎన్నో వీడియోలు చూసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ స్టోరీ కదా, ఈ స్టోరీ జోక్స్ లేవు కదా, ఈ స్టోరీ ఇలా ఉంది కదా అని ఇలా దాటేస్తూ ఉంటే ఒక మంచి స్టోరీ కనిపించింది అనమాట. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక నిమిషం. మాయాపూర్ తెలుసా మీకు అందరికి? విన్నాను మాతాజీ. జస్ట్ విన్నారు అంతే. నేను వెళ్ళాను మాతాజీ. వెరీ నైస్. సో కొందరికి వెళ్ళే అదృష్టం కలుగుతుంది. నాకు ఇనిషియేషన్ అక్కడే అయింది, నాకు సౌభాగ్యం దక్కింది. సో మాయాపూర్ అనేది చైతన్య మహాప్రభు పుట్టాడు అనమాట అక్కడ. ఒకసారి గంగామాత యమునామాతతో అనిందంట, ఏమంటే చక్కగా శ్రీకృష్ణుని స్పర్శ నీకు తగిలింది, నువ్వెంత అదృష్టవంతురాలు అని చెప్పి. అయితే ఈ యమునామాత శ్రీకృష్ణుడితో చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు సరే ఆమెకు కూడా ఈ అదృష్టాన్ని నేను కలిగిస్తానని గంగామయ్య ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ. చాలా బాగుంటుంది మాయాపూర్, అసలు వేరే లోకం అన్నమాట, కలకత్తా దగ్గర. సో ఆ మాయాపూర్లో గంగా పారే దగ్గర చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రిందట జన్మిస్తాడనమాట. ఎవరో కాదు, శ్రీకృష్ణ. సో కృష్ణుడే చైతన్య మహాప్రభు లాగా. అంటే ఇక్కడ రకరకాలుగా చెప్పుకుంటారనమాట స్టోరీలు. లక్ష్మీదేవి కూడా ఒకసారి ఏ జన్మలో ఏ అవతారంలో చూసినా కానీ ఏదో ఒక ఆయుధం పట్టుకొని ఎవరినో ఒకరు చంపుతూనే ఉంటావు నువ్వు, ఇదేనా నీ అవతారం? ఏదో ఎక్కడో ఒక దగ్గర ఒక భక్తుల్లాగా సౌమ్యంగా మంచిగా ఉండొచ్చు కదా అని కోరుకుంటుందని.
సరే అని రాధా రాధా కూడా ఎందుకు ఇంత భక్తి, అసలు నేనంటే ఇంత పిచ్చి ఏంటి, ఈ భక్తి ఏంటో నేను చూస్తాను అని చెప్పేసి రాధా లాగా అనమాట, రాధా మనస్తత్వాన్ని పెట్టుకొని శ్రీకృష్ణ చైతన్య లాగా చైతన్య మహాప్రభు లాగా ఇక్కడ పుడతారు మాయాపూర్లో. సో ఎక్కడైతే ఒక నీమ్ ట్రీ అంటే వేప చెట్టు కింద పుడతాడు, నిమాయ్ అని అంటారనమాట. అందుకే ఆ వేప చెట్టు కూడా ఇప్పటికీ ఉంది, మేము చూసాం ఆ స్థలాన్ని, అక్కడ చిన్నగా గుడిలాగా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. సో అక్కడ పుట్టాడు అనమాట చైతన్య మహాప్రభు. ఎంత అంటే గౌరాంగ అని కూడా అంటారు ఆయన్ని, ఎందుకంటే బంగారు వర్ణం, రాధారాణి బంగారు వర్ణంలో ఉంటుందంట. బంగారం ఎట్లా, ఇప్పుడు కలుషితమైన బంగారం ఏదో మెరుస్తుందో మెరవదో మనకు తెలీదు, అసలైన బంగారం ఇప్పుడు నా వెనకాల ఫోటో ఉంది కదా, భగవంతుడు పీతాంబరం వేసుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఎల్లో నైస్ కలర్ అని. సో అట్లాంటి కలర్లో రాధారాణి ఉండేదంట. ఆమె చర్మ సౌందర్యం అలా గౌరాంగి అంటారు, ఆ చర్మ సౌందర్యంలో పుట్టాడు శ్రీ మహాప్రభు అన్నమాట. సో చైతన్య మహాప్రభు. సో అక్కడ అంటే ఇక్కడ మనకి గంగా మాత ఉండే దగ్గర పుట్టాడు, ఆ కోరిక తీరింది. లక్ష్మీమాతకు కూడా ఆయుధాలు లేకుండా పుట్టాడు. ఈయన ఆయుధం ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రం. సో ఆ మంత్రం అందరి కాళ్ళ మీద పడేవాడు, దేవుడిలాగా కాదు మనిషిలాగా పుట్టాడు కదా. సో అందరికీ బతిల్లాడి మహామంత్రం చెప్పించి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయించి, ఈ మహామంత్రం అనేది ఉపనిషత్లోనే ఉంది యాక్చువల్లీ, కానీ అక్కడ వెలుపలికి రాలేదు. శ్రీ చైతన్య మహాప్రభువే దీన్ని వెలుపలికి తీసుకొచ్చి కలియుగంలో మనకి ఈ మహామంత్రాన్ని ఇచ్చారనమాట. అది చైతన్య మహాప్రభు గురించి. ఇదే మాయాపూర్లో జగన్నాథుడు పుట్టాడు అని చెప్తున్నారు. ఎలా పుడతాడు జగన్నాథుడు? పూరిలో జగన్నాథుడు వెలిసాడు, అది మనకందరికీ తెలుసు, రోజు ఆ స్టోరీలు మనం చెప్పుకుంటాం. సో నితాయి సేవిని మాతాజీ చెప్తున్నది, ఆమె ఏంటంటే ఇక్కడ రాజాపూర్ జగన్నాథ్ అని చెప్తా పోతా ఉన్నారు. సముద్రం అంటే ఎగ్జాంపుల్స్ అన్నమాట. చాలాసేపు వింటున్నా ఇంకా చెప్తున్నారు. సరే ఈ రాజాపూర్ ఏంటి, మేము కూడా చూసాం ఆ టెంపుల్ని, కానీ ఇంత విశేషం ఉంది అనేది నాకు ఇంకా క్లియర్గా తెలిసిందనమాట. అక్కడ కూడా బొమ్మలు యాత్రలో ఎప్పుడైనా ఆరతి చూస్తామా ఇది ఒక్కోసారి తొందర పెట్టేస్తారు, అవి ఒక్కొక్క బొమ్మ మనం చూడలేం, ఎలా చెక్కారు ఏంటి అవన్నీ కూడా చరిత్ర అక్కడ రాసి ఉండిందన్నమాట. సో 500 సంవత్సరాల క్రిందట జగదీశ గంగులే అనే అతను ఉన్నాడనమాట, ఒక డివోటీ. ఏంటి, చైతన్య మహాప్రభు యొక్క అనుచరుడు. చైతన్య మహాప్రభుకి చాలా మంది అనుచరులు ఉండేవారు. ఆయన ఎప్పుడైతే కొంచెం పెద్దగా అయ్యి పెళ్లి చేసుకుంటాడు, అంతా అయిన తర్వాత బ్రహ్మచర్యం తీసుకుంటానని చెప్పి వైఫ్ పర్మిషన్, వాళ్ళ అమ్మ పర్మిషన్ అన్ని తీసుకొని పూరికి వెళ్తాడు. అక్కడ 15 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఉంటారనమాట. సో ఈ మాయాపూర్ నుంచి ఈయన అనుచరులందరూ కూడా కాలి నడకన 4 నెలలు, చతుర్మాస వస్తుంది కదా ఇప్పుడు, తొలి ఏకాదశి వస్తుంది, అక్కడి నుండి కార్తీక మాసం వరకు ఈ 4 months చతుర్మాస అంటారు. ఈ చతుర్మాసంలో వీళ్ళందరూ కూడా మెల్లిగా నడుచుకొని పోయి మాయాపూర్లో ఉండేవాళ్ళు. అక్కడ పోయి ఉండేవాళ్ళు. అక్కడేంటి, జగన్నాథుడికి బాగా వంటలు ఇక్కడ నుండి సామగ్రి అంతా తీసుకెళ్ళి వంటలు చేసి పెట్టి ఎంజాయ్ చేసి అవన్నీ చేసి తర్వాత తిరిగి వచ్చేవాళ్ళు. సో ఈ జగదీష్ అనేటైన కూడా ఈ డివోటీ వెళ్తున్నాడు అనమాట. ప్రతి సంవత్సరం వెళ్ళేవాడంట. ఆయన పేరు జగదీశ గంగులీ. సో ఆయన విలేజ్ ఒక చిన్న పల్లెటూరులో మాయాపూర్లో ఉండేవాడు. 900 కిలోమీటర్లు అంట. సో అక్కడికి దర్శనం చేయడానికి లార్డ్ చైతన్య అక్కడ ఉన్నారు కదా పూరిలో, సో అక్కడికి వెళ్ళడానికి పూరి వెళ్ళేవాడంట. ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాడు. జగన్నాథ్, బల్దేవ్, సుభద్రామాత దర్శనం చేసుకొని ఇక్కడ రథయాత్ర ఫెస్టివల్ ఎంజాయ్ చేసి అవన్నీ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేవారంట. ఇక్కడికి నవద్వీపం, మాయాపూర్లో దాన్ని నవద్వీపం అంటారు. 9 ద్వీపాలు ఉంటాయి అన్నమాట, అంటే కొండలు మధ్యలో గంగామయ్య ఉంటుంది. సో ఇవన్నీ అయ్యేసరికి ఒకసారి ఏమవుతుందంటే ఇతను బాగా వృద్ధుడైపోతాడు, ఇంకా నడవలేడు. అవి కాకుండా ఆయన కళ్ళు పోతాయి అంట పాపం. ఈ జగదీష్ పండిట్ ఈయనది కళ్ళు పోతాయి. కళ్ళు పోయేసరికి ఇప్పుడు చూడండి, మనకి చేతులు కాళ్ళు అన్ని పనిచేసినప్పుడు అందరూ కూడా మన దగ్గర మంచిగా ఉంటారు. ఈ అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి,
వాళ్ళకే పని చేయలేంది ఇంకా వేరే వాళ్ళ సేవ ఎలా చేస్తారు? సో చుట్టూ ఉండే డివోటీస్ అందరూ వాళ్ళు ఏమనుకుంటారు, ఈయనకి కళ్ళు లేవు, పైగా అడవుల్లోంచి మనం పూరి వెళ్ళాలి, కొంచెం కష్టము, మనం వెళ్ళలేము, మోసుకొని వెళ్ళాలి కదా. సో అని చెప్పేసి వృద్ధుడయ్యాడు, వృద్ధివాడయ్యాడు అని చెప్పేసి పాపం వదిలేస్తారు, మాయాపూర్లోనే వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఎంత బాధగా ఉంది కదా తలుచుకుంటే. సో అప్పుడు ఆయన జగన్నాథుడిని తలుచుకుంటూ ఉంటాడనమాట. తలుచుకున్నప్పుడు ఆ జగన్నాథుడు ఆయనకి కనిపిస్తాడనమాట. కనిపించి గంగా నదిలో ఒక పెద్ద వేప మొద్దు, లాగ్ ఆఫ్ వుడ్ అంటాం కదా, అది వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని తాకుతావో నీకు కళ్ళు వస్తాయి. సరే కళ్ళు వచ్చేసినాయి అని చెప్పి నువ్వు సంతోషంగా ఉండిపోవడం కాదు, నీకు ఒక పని చెప్తున్నాను చూడు. ఈ కర్ర తీసుకుని వెళ్ళి ఫలానా దగ్గర ఒక లెప్రసీ వ్యాధి అంటే కుష్టు రోగం ఉండే అతను, బట్ హీజ్ ఎ కార్పెంటర్ అనమాట, ఆయన దేవుడి బొమ్మలు చెక్కగలడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనను పిలుచుకుని రా. ఎప్పుడైతే నా జగన్నాథ యొక్క శిల్పాన్ని మొత్తం మంచిగా చెక్కుతాడు. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ చాలాసార్లు వెళ్ళారు కాబట్టి అందరికీ తెలుసు జగన్నాథుడు ఎలా ఉంటాడు అనేది. సో చేసిన ఎప్పుడైతే పూర్తి అవుతుందో ఆయన రోగం మటుమాయం అయిపోతుంది అని చెప్తాడంట. అని చెప్పేసరికి అప్పుడు ఇంకా ఈయన కళ్ళు వచ్చాయి కదా, చాలా సంతోషం, జగన్నాథుడిని చూడాలన్న ఆరాటము, వెతుకుని ఆయన ఆ కార్పెంటర్ ఎక్కడున్నాడో అని అక్కడికి వెళ్తాడు. వెళ్ళి తీసుకుని వస్తాడు. ఆయన జగన్నాథుడిని మంచిగా చేస్తాడనమాట. చేసేసరికి ఆయన రోగం అంతా మాయం అయిపోయి మంచిగా అయిపోతారు. సో ఇప్పుడు ఒకరు పోయి ఇద్దరు భక్తులు అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి మళ్ళా మంచి ఏ చెట్టు నుంచి అయితే ఈ కొమ్మ వచ్చిందో వెతికి అదే చెట్టు నుండి ఇంకా పెద్దవి 2 తీసుకొచ్చి బలరాం సుభద్రామయ్యని కూడా చేస్తారంట. చేసిన తర్వాత రాజాపూర్, ఆయన ఉండేది రాజాపూర్ అనే విలేజ్, అక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. సో ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారనమాట. సో ఈ రాజాపూర్ జగన్నాథ్ అనేది ఎంత సత్యం అంటే, ఆ రాజాపూర్ జగన్నాథ్ గురించి చాలా స్టోరీలు చెప్పారనమాట నితాయ్ సేవిని మాతాజీ. సో అది నాకు ఎక్కడైనా కనిపిస్తే నేను గ్రూప్లో షేర్ చేస్తాను, ఆ వీడియో మీరు చూడండి ఆమెది. సో ఎన్ని సత్యాలు జరిగినాయి అంటే, ఇప్పుడు వరకు మనం చదువుకున్నది పూర్వంలో, ఇప్పుడు కూడా పూరిలో ఎక్కడైనా భక్తుల గురించి అట్లాంటి స్టోరీలు మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ టైంలో కూడా ఎన్నో సత్యాలు అక్కడ జరుగుతున్నాయి అని చెప్పారనమాట ఆవిడ. సో అక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా బాగుంటుంది. మనకి మార్నింగ్ మంగళారతి టైంలో అక్కడ సేమ్ టైంలో అక్కడ కూడా మంగళారతి చేస్తారు. మనకి స్లైడ్స్ వస్తూ ఉంటాయి. మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్లో ఒక దగ్గర పంచతత్వ ఉంటుంది, అటు ముందుకేమో ప్రపాదుల వారు ఉంటారు, అటు వెనకాల రాధాకృష్ణ విత్ అష్టసఖీస్ ఉంటారనమాట. సో ఈ ఆరతి చూసేటప్పుడు మనకి అక్కడక్కడ ఇవి కూడా జగన్నాథుడిది కూడా వస్తూ ఉంటుంది, సేమ్ టైంలో ఆరతి జరుగుతుంది. సో ఇక్కడ ఒక 2 చిన్నవి చెప్తాను నేను. ఒక డివోటీస్ పేర్లు కూడా చెప్పారు ఆవిడ. అందరు కూడా మోస్ట్లీ ఇనిషియేటెడ్, సన్యాసం తీసుకున్న వాళ్ళు, అట్లాంటి డివోటీస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనమాట అన్నీ ఒక డైరీలో రాసుకుని ఆవిడ చెప్తా పోతా ఉంటే అసలు ఆశ్చర్యం అనిపించింది. రాజాపూర్ జగన్నాథ స్వామి మాయాపూర్లో. ఓకే, సో ఆయన ఒకసారి స్టూడెంట్స్ అందరూ వెళ్ళారంట జగన్నాథుడిని దర్శనం మాయాపూర్ వెళ్ళిన వాళ్ళంతా అక్కడ వెళ్తారు దర్శనం చేసుకోవడానికి. వెళ్తే అప్పట్లో లైట్స్ ఇలాంటి ల్యాంప్స్ ఏమీ లేవు, చీకటి. ఆ దీపంలోనే మనం జగన్నాథుడిని చూడాలన్నమాట. సో ఆ దీపం చాలా గుడ్డిగా జగన్నాథ్ దర్శనం సరిగ్గా అవ్వలేదు అని ఏదో డిస్సాటిస్ఫాక్షన్ అయ్యారంట వాళ్ళు. అంతలోనే వాళ్ళు ఇట్లా తిరిగే లోపల పెద్దగా వచ్చిందంట దీపం, చాలా పెద్దగా. ఎలా అంటే ఇంకా జగన్నాథుడు దర్శనం చాలా క్లియర్గా, జగన్నాథుడు, బలదేవ, సుభద్రామయ్య. అప్పుడు తొందరగా ఆ పంతులు గారు వాళ్ళని చూడండమ్మా, దర్శనం చేసుకోండి అన్నాడంట. అప్పుడు వాళ్ళు దర్శనం చేసుకొని కనులారా వీక్షించి సంతోషంగా వెళ్ళారు అని చెప్పారనమాట. అంటే అక్కడ జగన్నాథుడు ఎలా రెసిప్రోకేట్ అవుతాడంటే, ఏదైనా చెప్పగానే అలా రెసిప్రోకేట్ అవుతాడంట. సో అలాగే ఇంకొక భక్తుడు వచ్చాడంట. జగన్నాథుడు ఎప్పుడైతే ఇంత మంచి చేస్తాడో, ఎవరైనా ఏదైనా చేస్తే పనిష్మెంట్ కూడా ఇస్తారంట తొందరగా.
అయితే ఒక భక్తుడు చెప్పులు, ఇప్పుడు చెప్పులు బయట వదిలితే ఒకలాంటి బెంగ ఉంటది కదా మనకి. సో అతను చాలా కొత్తవి కాస్ట్లీ చెప్పులు అని చెప్పేసి బూట్లు బ్యాగ్లో వేసుకొని, బ్యాగ్ తగిలించుకొని, మీద నుంచి షాల్ కప్పుకొని దర్శనానికి వెళ్ళాడంట. దర్శనానికి వెళ్తే అక్కడ అపరాధం చేసినట్లే, కాళ్ళకు వేసుకునే జోళ్ళు తీసుకెళ్ళడం అనేది పెద్ద అపరాధం అనమాట. జగన్నాథుడికి కోపం వచ్చిందంట. వస్తే అతని బ్యాక్ బోనే విరిగిందంట. అతని బ్యాక్ బోన్ విరిగిపోయిందంట. ప్రస్తుతానికి కూడా అతను ఉన్నారు. సో అట్లాంటి అప్పుడు ఆయనకు గుర్తించాడంట, నేను నా షూస్ ఎవరు చూడకుండా ఉండాలని లోపల పెట్టుకొని తీసుకెళ్ళినందుకే నాకు ఇలా జరిగింది అనేది ఒక పనిష్మెంట్ అనేది జగన్నాథుడు ఇచ్చాడు అని చెప్తున్నాడు. సో అక్కడ వెళ్ళి జగన్నాథుడి దగ్గర ఎవరైనా దొంగతనం చేశారు అని అంటే అసలు జగన్నాథుడు ఒప్పుకోడంట. ఆ దొంగతనం చేసిన వాళ్ళకి అప్పుడే పనిష్మెంట్ అవుతుందంట. అండ్ అక్కడ పురోహితులకి అందరికీ కూడా ఎవరైనా చనిపోయి పడిపోయి ఉంటే వీడు దొంగతనానికి వచ్చి ఉంటాడు, జగన్నాథుడు పనిష్ చేశాడని అనుకుంటారంట. కానీ ఒక ఆశ్చర్య పొందడము, ఓ వీడు చనిపోయాడు ఎట్లొచ్చాడు లోపలికి, అది ఏమీ ఉండదంట. అక్కడ జగన్నాథుడికి మంచిగా అలంకరిస్తారంట, నగలు నట్రాతోని. మనకి చిన్న జగన్నాథుడు ముట్టుకోవాలనిపిస్తుంది, అదేదో ఓ చిన్న బాబు తల్లితో వెళ్ళాడంట. వెళ్ళి సుభద్రామాయి మెడలోది ఏదో చాలా ఆకర్షణీయంగా ఉంటే అది తీసుకోవడానికి ప్రయత్నం చేశాడంట. మా చెల్లి మెడలోది ఎందుకు తీసుకుంటా అండి, జగన్నాథి చెంప మీద కొట్టాడంట అబ్బాయిని. ఆ చెంప పట్టుకుని తల్లి దగ్గరికి వచ్చాడంట. నిజంగా చెంప మీద మరకలు ఉన్నాయంట. సో ఆ అమ్మ అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చి చూడడం కాదు, వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ ఫెయిత్, నమ్ముతున్నారు జగన్నాథుడిని చూడ్డానికి. నేను చెప్పానా నువ్వు వెళ్ళొద్దని, ఎందుకు వెళ్ళావు మరి జగన్నాథుడి దగ్గరికి? అయితే ఆయన పెద్దగా ఇప్పుడు ఆయన స్వామీజీ అంట ఇస్కాన్లో, అతను ఇప్పటికీ చెప్తూ ఉంటారంట ఆ పాస్ట్ టైం గురించి. సో అలా రెసిప్రొకేట్ అవుతాడు జగన్నాథుడు అని చెప్పాడు. అయితే లాస్ట్లో చెప్తాను, నితాయ్ సేవిని మాతాజీ ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చెప్పిందనమాట. ఆమె చాలా ఫేమస్ కదా, మీకు అందరికీ తెలుసు. షీఈస్ డాక్టర్ నితాయ్ సేవిని దేవిదాసి. సో ఆమె ఏంటి అంటే, నేను 2 సార్లు మాయాపూర్ వెళ్ళినప్పుడు 2 సార్లు ఆమె దర్శనము పాదాభివందనం నాకు దొరికాయి అనమాట. సో ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు జయపతాక స్వామి యొక్క పిఏ వాళ్ళకి డిన్నర్ అరేంజ్ చేశారంట. సో వాళ్ళు వెళ్ళారు, అక్కడ దగ్గర గుళ్ళన్నీ చూసుకుంటున్నారు. వెళ్ళినప్పుడల్లా ఈ రాజ్పూర్ జగన్నాథ్ని చూడకుండా ఆమె రాదంట. యాక్చువల్లీ ఆమె అత్తవారిల్లే మాయాపూర్, వాళ్ళ ఆయన బెంగాలీ అనమాట. సో కానీ వీళ్ళు ఉండేది వైజాగ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా రాజ్పూర్ జగన్నాథ్ని దర్శనం చేసుకోకుండా ఆవిడ రారనమాట. సో ఆ సారి ఏమైంది, కార్లో వెళ్ళారంట, వాళ్ళ కార్యక్రమాలు ఏమున్నాయో అవి చూసుకున్నారు. ఇంకా లాస్ట్కి రాజ్పూర్ జగన్నాథ్ని దర్శించుకొని ఈ డిన్నర్కి ఇక్కడ వచ్చేసిన తర్వాత, అంటే మాయాపూర్ టెంపుల్కి వచ్చినాక తెల్లవారుజామునే వాళ్ళకి ఫ్లైట్ ఉంది, ఇంకా టైం ఉండదు, మార్నింగ్ వెళ్ళిపోవాల్సిందే. ఇంకా కొంచెం దూరం వచ్చారంట రాజ్పూర్ జగన్నాథ్ టెంపుల్కి. వచ్చేసరికి పెద్ద తుఫాన్ వచ్చేసిందంట, చాలా పెద్ద తుఫాన్ అనమాట. ఇంకా హెయిల్ స్టార్మ్స్ అంటారు, చెట్లు కళ్ళ ముందే ధ్వంసం అవుతున్నది చూసారంట. వీళ్ళు చెట్లు పడిపోతున్నాయంట, పెద్ద గాలి దుమారం వచ్చేసింది. అట్లానే వీళ్ళు కారులో ఉన్నారు, నెమ్మదిగా 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 ముందుకెళ్తున్నారంట. అయితే ముందు సీట్లో కూర్చున్న వాళ్ళ ప్రభుజీ, సరే ఇంకా ఈసారికి మనకి రాజాపూర్ వెళ్ళడానికి కుదరదేమో అని ఇలా చూశారంట, వెళ్ళడానికి ఉండదేమో అని. ఈమె జవాబు చెప్పలేదంట. వాళ్ళ ప్రభుజీ ఏది చెప్తే అది ఓకే ఓకే అంటారు మాతాజీ. కానీ ఆ టైంలో ఆమెకి ఓకే అని లేదు, ఎందుకంటే అది ఒక వ్రతం లాగా పెట్టుకున్నారు. మాయాపూర్ వచ్చినప్పుడల్లా రాజాపూర్ జగన్నాథుని చూడాలి. సరే ఇలా ఎందుకు అవుతుంది అని సైలెంట్గా ఉన్నారంట. అప్పుడు ఆయన కోపం కూడా వచ్చిందంట, ఇంత తుఫాన్లో కూడా నువ్వు ఆ గుడికి వెళ్ళాలంటావా ఇప్పుడు అని అనుకున్నారంట. కానీ పక్కన ఇంకా వేరే ప్రభుజులు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడలేదు. ఇంకా కొంచెం ముందుకు వచ్చారు, ఇంకో 2 అడుగులు అయితే ఇంకా వీళ్ళు అది క్రాస్ అయిపోయి వెళ్ళిపోవాల్సిందే. కానీ వెదర్ మొత్తం మారిపోయిందంట, కామ్ అయిపోయి అసలు ఒక చినుకు లేదంట, ఒక గాలి లేదంట, నార్మల్ వెదర్ ఎలా ఉంటుందో అలా అయిపోయిందంట. ఇంకా ఆమె సంతోషానికి లోపల ఒక సంతోషము, జగన్నాథుడు నన్ను కరుణించాడు అనుకొని ఇంకా త్వరగా టైం దొరికింది, మళ్ళీ ఎక్కడైనా వర్షం పడుతుందో ఏమో అని చెప్పేసి త్వరగా వెళ్ళి దర్శనం చేసుకున్నారంట. ఇంకా తెలుసు కదా, ఆ వాతావరణం ఇంతకుముందు ఇలా ఉండింది, ఇప్పుడు నార్మల్ అయింది, మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది, మనం త్వరగా వెళ్ళాలి, లేకపోతే ఫ్లైట్ మిస్ అవుతుంది, రేపు మార్నింగ్ కష్టం మనకి, లేట్ అవుతాయి అని తొందర పెడుతున్నారంట.
ఎలాగైతే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నారంట. కానీ మనకి ఎట్లా ఉంటుంది, ఆడవాళ్ళకి ఎంతసేపు చూసినా కానీ ఇంకా మనకి చూడాలనిపిస్తుంది. ఏదో దేవుడి యొక్క పువ్వు పత్రము ఏదో మనం తీసుకోవాలన్న ఆరాటం మనకు ఉంటుంది. అయ్యో నాకు ప్రసాదం ఇంకా రాలేదు, నాకు ప్రసాదం ఇంకా నువ్వు ప్రసాదం కూర్చుంటే ఇక్కడే ఉంటావు. జయపతాక స్వామి వాళ్ళ పియ్య అంటే చాలా గ్రేట్. వాళ్ళు మనకి డిన్నర్ ఇస్తున్నారంటే వీ హ్యావ్ టు గో అని వాళ్ళు తొందరిస్తున్నారంట ఎవరు, ప్రభుజీలు. అప్పుడు ఏమో అయ్యో ప్రసాదం వెనకాల నుంచి ఒక మాతాజీ 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 ప్రసాదం అని తెచ్చిచ్చారంట. ఇంకా ప్రసాదం తీసుకొని మనస్ఫూర్తిగా తీసుకొని వచ్చేసాము. ఇంకా ఎంత హాయిగా ఉండింది. జగన్నాథుడు తలుచుకోవాలే కానీ మనకి ఏది కావాలంటే అది వరం ఇస్తారు అని చెప్తున్నాను. కానీ తప్పులు చేయకూడదు, అపరాధాలు చేయకూడదు. తెలిసి అపరాధాలు, తెలియకుండా అపరాధాలు చేసింది అది వేరే విషయం, కృష్ణుడు క్షమిస్తాడు అని ఆవిడ చెప్పారనమాట. ఒక్క పాస్ టైమ్ ఆఫ్ జయపతాక స్వామి మా గురువు గారి గురించి ఇట్లాగే జగన్నాథ్ యాత్ర పెట్టుకున్నారంట. అందరూ తయారు చేస్తున్నారు. ఇంకా జగన్నాథ్ యాత్ర అంటే ఎట్లా ఉంటుంది, రథాన్ని తయారు చేయడం, భగవంతుడిని తీసుకెళ్ళడం, అందులో కూర్చోబెట్టడం, మళ్ళీ అలంకరించడం, మళ్ళీ ఆర్తి ఇవ్వడము, అప్పుడు ఆ తాళ్ళు పట్టుకొని నెమ్మదిగా జరపడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారంట. కారు మేఘం గమ్మేసిందండి, నల్లగా అన్నమాట మేఘాలు. ఎంత పెద్ద కుంభవృష్టి కురుస్తుందో, ఇప్పుడు ఈ రథయాత్ర ఎలా జరుగుతుందో అని అందరికీ బెంగ ఉండే సమయంలో ఇలా జరిగేటప్పుడు జగన్నాథ్ జయపతాక స్వామి బయట పోయి కూర్చుని ఇలా 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 అన్నారంట. అంటే మేఘాలన్నీ పక్కకి ఇలా జరిగిపోండి 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 అని అన్నారంట. అంటే అప్పుడు విదిన్ ఫ్యూ సెకండ్స్ ఎక్కడ మేఘాలన్నీ చిల్లా చెదురైపోయి ఎక్కడో వెళ్ళిపోయి నార్మల్ వెదర్ వచ్చేసిందంట. జగన్నాథ్ యాత్ర చాలా మంచిగా జరిగింది అని చెప్తారు. సో జయపతాక స్వామి ఈజ్ అవర్ లివింగ్ లెజెండ్ నౌ, అవర్ గురు. సో ఆయన శిష్యుడు అనే అతను ఈ స్టోరీ, ఇది ఆయన యొక్క పాస్ట్ టైమ్స్. అంటే ఆయన మంచిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కొంచెం వీల్ చైర్లో ఉన్నారు. సో ఆయన గురించి చెబుతున్నప్పుడు ఈ పాస్ట్ టైం కూడా చెప్పారనమాట. రథయాత్ర ఎట్లా జరిగేది, ఆయన ఏదన్నా తలుచుకుంటే అది జరిగిపోయేదంట. అట్లా ఆయన ఆర్డర్ వేసేవారంట. వింటాం కదా అక్కడక్కడ కొన్ని గురు మహారాజుల యొక్క స్టోరీస్. సో అలా జగన్నాథ లీలలు అనేది ఎట్లాంటివి అంటే అసలు ఇంకా అయిపోతుందా, ఇంకా 2 daysలో మనం ఇవి చెప్పుకోం కదా, వేరేదేం చెప్పుకుంటామో తెలీదు అని అలా అనిపిస్తుంది అనమాట మనకి. ఐ డోంట్ నో, దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మాతాజీ చాలా బాగుంది మాతాజీ ఎక్స్పీరియన్సెస్. అదే మామూలుగా ఎవరు చెప్పరు కదా. మామూలుగా మనం స్టోరీస్ ఏవో పాతవన్నీ చెప్పిన రిపీటెడ్గా చూడండి. భగవంతుడిని మనం నమ్మి ఒక క్లాస్ తీసుకుందామని మనం అనుకున్నప్పుడు భగవంతుడు జ్ఞానం ఇస్తాడని 10వ చతుశ్లోకిలో మనం చదువుకున్నాం కదా, చదివామా? ఆయన మనకి జ్ఞానం ఇస్తాడు అని. సో ఆ జ్ఞానం ఏంటి, భగవంతుడే. సరే చూద్దాం ఒకసారి వీడియో, వేరే వీడియో చూద్దాం అనుకుంటే నితాయ్ సేవిని మాతాజీది వచ్చింది, జగన్నాథుడి గురించి చెప్తుంది. సో ప్రెసెంట్ థింగ్స్ అన్నమాట, ప్రెసెంట్లీ మనకు కూడా జరిగింది అని మనం చెప్పుకున్నాం. నేను వెళ్తుంటే నేను కూడా చెప్పాను కదా నా ఎక్స్పీరియన్స్. అలా ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు, అంటే ఆధ్యాత్మికంలో, వయసులో అనట్లేదు నేను, ఆధ్యాత్మికంగా చాలా పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళు శుద్ధ భక్తులు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళే నాకు ఇలా షేర్ చేసుకున్నారు అంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది అసలు. అవి వింటుంటే నిజంగా భగవంతుడు ఉన్నాడు, కానీ మనం ఎందుకు భగవంతుడికి ఇంత దూరంగా ఉన్నాము అనే క్వశ్చన్ వస్తుంది. అసలు ఏడుపు వస్తుంది. ఈ భగవంతుడు మనకి చేత కాదు అంటే మన దగ్గర వచ్చి కూర్చుంటాడు, అది మనం నమ్మవలసిందే. అది నేనైతే గట్టిగా నమ్ముతాను. చాలాసార్లు మనతో కూడా జరుగుతాయి, కానీ మనము ఫేత్ లేకపోతే ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో అని అనుకుంటే మనం అవి అట్లా అణిగిపోతాయి అనమాట. కాదేమోలే, నా పిచ్చేమోలే అని. కానీ అందరితో కూడా జగన్నాథుడు హీ రెసిప్రొకేట్స్. చిన్న పిల్లవాళ్ళలాగా, పెద్దవాళ్ళలాగా, అయ్యలాగా, అమ్మలాగా, అందరిలాగా స్వీట్ బాయ్ హీ ఈస్ రియల్లీ. హరే కృష్ణ. జై జై. చాలా బాగా చెప్పారు. ఫస్ట్ టైం ఇంత శ్రద్ధగా విన్నాను.
చాలా బాగుంది మాతాజీ. హరే చాలా కృష్ణ మాతాజీ. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి మీరు చెప్తుంటే. అదా చాలా బాగున్నది మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. రాజాపూర్ ఎక్కువ దూరం లేదు కదా మాతాజీ, 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ ఉంటది మా దగ్గరే దగ్గరే మాతాజీ. మనం వెళ్ళిన యాత్రకు వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను, దగ్గరే. చాలా దగ్గర గుడికి. అంటే కానీ ఆటోలోనే వెళ్తాం కదా, ఆటోలో అదే అక్కడ దొరికేది టోటోస్ ఉంటాయి కదా దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. Thank you. ఎక్సలెంట్ స్టోరీస్ మాతాజీ, చాలా బాగుంది. అదే నాకు అనిపించింది, రోజు మనం ఈ స్టోరీలే చెప్పుకుంటున్నాము, ఇదేదో కొత్తగా ఉంది కదా, ఒకసారి చూద్దాము. రాజాపూర్ జగన్నాథుడి గురించి మనకేం తెలియదు అసలు. ఆ సెక్యూరిటీ అక్కడ భక్తుడు, ఆ సెక్యూరిటీ గురించి ఎన్నో కథలు చెప్పిందమ్మా. అసలు ఇవి తర్వాత మనం ఇంకెప్పుడన్నా చెప్పుకుందాంలే, ఒక క్లాస్ చెప్పుకోవాలి పూర్తిగా కావాలంటే. నేను ఆ వీడియో దొరికితే నాకు మళ్ళీ మీకు షేర్ చేస్తాను. మీరందరూ కూడా కూర్చొని చూడండి, టైం తీసుకోండి దాని గురించి, తీసుకోండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మీరు మొన్న కోరుకున్నారన్నారు కదా మాతాజీ, అబిడ్స్ రథయాత్ర సవ్యంగా జరగాలి. మిస్ అవుతాను అనుకో, నేను చాలా భయం వేసిందమ్మా మొన్న. నేను మిస్ అయిపోతాను అనుకున్నాను బికాస్ ఆఫ్ ద టైమింగ్స్.